ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ప్రకటన గ్రంథాల ధ్యానముల బైబిల్ స్టడీకి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా క్షేమంగా ఉన్నారని, ఆరోగ్యంగా ఉన్నారని నమ్ముచూ ఉన్నాను. ప్రియులారా, ప్రకటన గ్రంథ ధ్యానముల 14వ దినపు బైబిల్ స్టడీకి మిమ్మల్ని అందరినీ కూడా ఏ విధమైన డినామినేషన్ భేదం లేకుండా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మీరు ఈ గ్రంథాన్ని బాగుగా పఠించి నేను క్లాస్ టీచ్ చేస్తుండగా ఫాలో అయ్యి చక్కగా అర్థం చేసుకుంటున్నారని నేను నమ్ముచూ ఉన్నాను. ప్రియమైన దేవుని వారలారా, మనము ఈ దినపు క్లాస్ని ప్రారంభించుకోవడానికి ముందుగా దేవుని సహాయాన్ని కోసం దేవునికి ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. ప్రార్థన. ప్రియ పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు. నీ యొక్క ప్రభా గ్రంథమైనటువంటి పరిశుద్ధ గ్రంథములో ఉన్న ప్రకటన గ్రంథాన్ని మేము బాగుగా అర్థం చేసుకోవడానికి నువ్వు ఇచ్చిన మంచి సదవకాశముకే వందనాలు. లైవ్ వీక్షిస్తున్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మంచిగా టీచ్ చేసే జ్ఞానము నాకును, చక్కగా అర్థం చేసుకునే కృపను వారికి. We welcome you all to join with us in the Bible class, the study of book of Revelation. ప్రకటన గ్రంథ ధ్యానాల్లో దేవుని వాక్యం నేర్చుకోవడానికి మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ దినం చాలా సంతోషంగా ఉంది నాకు. ఎందుకనంటే ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి 7వ ముద్ర గురించి, దానికి సంబంధించిన 7 బోరల గురించి చాలా అద్భుతమైన సంగతులను మనం ఈ దినాన్ని నేర్చుకోబోతూ ఉన్నాం. ఈ దినం ఎప్పుడు వస్తుందా అని నేను ఎదురు చూశాను. ఎందుకనంటే ఈ దినపు క్లాసులో క్రీస్తు సంఘం పరలోకానికి ఎప్పుడు ఎత్తబడుతుందో మనం నేర్చుకోబోతున్నాం. కాబట్టి మనం చాలా ఉత్సాహంగా ఈ క్లాసుని నేర్చుకోబోతూ ఉన్నాం. మంచిది. కొన్ని మాటలు నేను తప్పకుండా ఈ క్లాస్ స్టార్ట్ చేయడానికి ముందు చెప్పాలి. అవి నన్ను చెప్పనివ్వండి. ప్రకటన గ్రంథం చదివే మనము ఈ ప్రకటన గ్రంథంలో 3.5 సంవత్సరాల నిడివి కలిగినటువంటి కాలములు 2 ఉన్నాయని, ఆ 2 కలిపితేనే 7 సంవత్సరాలు అనగా 1 వారం అవుద్దని మనం గ్రహించాం. అబద్ధ క్రీస్తు 7 సంవత్సరాలు అనగా 1 వారమునకు ఇశ్రాయేలీలతో సంధి చేసాడని మనకు అర్థమయ్యింది. వాడు 7 ఏండ్లు ఈ భూప్రపంచాన్ని పరిపాలించడు. అర్ధవారానికే అనగా 42 నెలలకే అతడి ప్రభుత్వం కుప్పకూలిపోతుంది. అందుచేత దానియేలు ప్రవచించిన 70వ వారం లేక అంచెవారంలోని మొదటి అర్ధవారంలోనే అబద్ధ క్రీస్తు ఈ భూలోకాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ఈ విషయాలన్నీ మనం గ్రహించినప్పుడు ప్రకటన గ్రంథాన్ని విభజించడం, అర్థం చేసుకోవడం చాలా తేలికైపోద్ది, సులువు అయిపోద్ది మనకి. అబద్ధ క్రీస్తుకు, అతడి పరిపాలన కాలానికి, అతడు చేసే క్రియలకు సంబంధించిన అధ్యాయాలన్నీ మొదటి అర్ధవారానికి సంబంధించినవి అన్నమాట. అబద్ధ క్రీస్తు ప్రభుత్వం కుప్పకూలిపోయిన తర్వాత వచ్చే 1260 దినాలు అంటే 2వ అర్ధవారం, అంటే 2వ 3.5 సంవత్సరాల నిడివి కలిగినటువంటి దినాల్లో వ్రాయబడిన జరిగే సంభవాలు, ఆ అధ్యాయాలన్నీ 2వ అర్ధవారానికి సంబంధించినవి. అందుచేతనే మనము, మీరు గమనించేరు లేదో, మొదటి అర్ధవారం అన్న విభాగంలో ప్రకటన గ్రంథంలో 11వ అధ్యాయం, 13వ అధ్యాయం, 17వ అధ్యాయాన్ని ఇంతవరకు మనం ధ్యానించాం. ఈ 11, 13, 17 అధ్యాయాలు మొదటి అర్ధవారానికి సంబంధించిన అధ్యాయాలు. ఇప్పుడు మరలా వెనక్కి వెళ్ళి 8వ అధ్యాయాన్ని ధ్యానిస్తాం. అంటే 13వ అధ్యాయం, 17వ అధ్యాయం, 11వ అధ్యాయము, 8వ అధ్యాయము, 9వ అధ్యాయం, ఈ అధ్యాయాలన్నీ మొదటి వారానికి సంబంధించినటువంటి అధ్యాయాలు. చాలామంది ప్రకటన గ్రంథం చెప్పడానికి బయలుదేరారు, చెప్తూ ఉన్నారు. కానీ వాళ్ళకు ఒక సంగతి అర్థం కాలేదు. ఏంటి అనే సంగతి అని అంటే, సంభవాల ప్రకారంగానే ప్రకటన గ్రంథాన్ని వివరించాలి అని. అలా కాకుండా
కీర్తనల గ్రంథాన్ని 1 నుంచి 150 వరకు వరుసగా చెప్పుకుపోయినట్లుగా ప్రకటన గ్రంథాన్ని వరుసగా 1వ అధ్యాయం నుండి 22వ అధ్యాయం వరకు చెప్పుకుపోతే చెప్పిన ఆయనకే క్లారిటీ ఉండదు, వినేవారికి అస్సలు క్లారిటీ ఉండదు. కాబట్టి ప్రకటన గ్రంథాన్ని దేవుడు ఆయన వరుస క్రమంలో రాయించలేదని నేను ఇంతకు వరకే మీకు చెప్పాను. ఆయన వరుస క్రమంలో రాయించలేదు. ఆయన ఆత్మ పొందుకున్న మనము వాటిని అన్నిటినీ వరుస క్రమంలో పేర్చుకుని మనము దానిని ధ్యానించాలి. మంచిది. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో గత వారంలో ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని చేతిలో ఉన్నటువంటి గ్రంథం యొక్క మొదటి 5 ముద్రలు విప్పినప్పుడు ఈ భూమి మీద అబద్ధ క్రీస్తు పరిపాలనలో ఏమేమి జరుగుతున్నాయో అవన్నీ మనం గత వారంలో 13వ క్లాసులో నేర్చుకున్నాం. ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథములో నుండి 7వ ముద్ర దేవుడు తెరిచినప్పుడు భూమి మీద ఏమేమి జరగబోతాయో మనము నేర్చుకుందాం. వాక్యాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 1-2 వచనాలు స్క్రీన్ మీద మీ కొరకు వేయబడతాయి. వాటిని దయచేసి చూడండి. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 1-2 వచనాలు. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉండెను. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచితిని. వారికి 7 బూరలు ఇయ్యబడెను. ఇంతకు ముందులే ఒక ముద్ర విప్పుతుంటే స్తంభాలు భూమి మీద జరిగిపోయినట్లుగా 7వ ముద్ర విప్పుతున్నప్పుడు భూమి మీద జరిగిపోవు. ప్రియులారా గమనించండి, 6వ ముద్ర నేను దాటవేశాను, అది ఇప్పుడు ఓపెన్ అయ్యేది కాదు. 7వ ముద్రను దేవుడు విప్పినప్పుడు పరలోకంలో అరగంట సేపు నిశ్శబ్దం అయిపోయిందట. 7వ ముద్రను ఆయన విప్పుతుండగా యోహానుకి 7 దూతలు 7 బూరలు పట్టుకుని నిలబడినట్లు కనబడ్డారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం చదివే మనము, ఈ ప్రకటన గ్రంథం చదివేటువంటి మనము ఈ 7 బూరల ధ్యానాన్ని మనం వరుసగా ధ్యానించాలి. మొదటి దూత బూర ఊదినప్పుడు భూమి మీద ఏం జరిగింది, 2వ దూత బూర ఊదినప్పుడు భూమి మీద ఏం జరిగింది, ఈ యొక్క సంభవాలని అక్షరార్థంగా చదువుకుపోవడమే. ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుందని అక్కడ రాయబడిందో అదే భూమి మీద జరుగుతుంది. చూడండి, మొదటి దూత బూర ఊదినప్పుడు, ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లును అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగం కాలిపోయెను, చెట్లలో 3వ భాగం కాలిపోయెను, పచ్చగడ్డంతయు కాలిపోయెను. ఎగ్జాక్ట్గా ఎలాగ అక్కడ రాయించాడో అక్షరార్థంగా అలాగే జరిగిపోతాయి. దీని వెనక ఆత్మీయార్థం, గూఢార్థం, భావం ఇంకేమీ లేవు. ఎలాగ రాయించాడో అలాగే. మొదటి దూత బూర ఊదినప్పుడు ఈ ప్రకృతి అనమాట అండి, 3వ భాగం కాలిపోద్ది, చెట్లలో 3వ భాగం కాలిపోద్ది, పచ్చగడ్డ అంతా కాలిపోద్ది. అబద్ధ క్రీస్తు పరిపాలిస్తూ ఉంటాడు, 2 సాక్షులు ప్రవచిస్తూ ఉంటారు. ఇజ్రాయేలీలు అబద్ధ క్రీస్తుతో 7 సంవత్సరాల సంధిలో ఉంటారు. 666 ముద్ర వేయించుకుని ఆ యొక్క భోజన పదార్థాలు కొనుక్కుని తినేవారు తింటూ ఉంటారు. అప్పుడు ఇది జరుగుతుంది అన్నమాట అండి. ఇకపోతే ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 8-9 వచనాలు చదువుతున్నాను. 2వ దూత బూర ఊదినప్పుడు, ఈ 2వ దూత పరలోకంలో బూర ఊదుతుంది. భూమి మీద ఏం జరుగుతాయి, అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది సముద్రంలో పడవేయబడుతుంది. అందువలన సముద్రంలో 3వ భాగం రక్తమైపోతాయి, సముద్రంలోని ప్రాణము గల జంతువుల్లో 3వ భాగం చచ్చిపోతాయి, ఓడల్లో 3వ భాగం నాశనం అయిపోతాయి. ఇక్కడ మీకు ఒక సంగతి, అక్షరాలు ఇక్కడ ఎలా రాయబడినాయో అలాగే జరిగిపోతాయి భూమి మీద. ప్రకటన గ్రంథం మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఇక్కడ జరిగే సంభవాలని మనం చూస్తూ ఉంటాం. కరస్పాండెంట్గా అక్కడ ఏ బూర మోగబడుతుందో మనకు తెలిసిపోద్ది. అందుకే నేను అంటున్నాను, ప్రకటన గ్రంథం నేర్చుకుంటే ఇక్కడ జరిగే సంభవాల్ని మనం ఒక చూపు చూస్తే దానికి సంబంధించిన కరస్పాండెంట్, సంబంధించినటువంటి బూర ఏంటో మనం చెప్పేయచ్చు. 2వ దూత బూర ఊదినప్పుడు ఎగ్జాక్ట్గా ఇలాగే జరుగుతుంది.
ఇలాగే జరుగుతుంది. తర్వాత మూడవ బోర, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 10-11. మూడవ దూత బోర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రం ఆకాశం నుండి రాలి నదుల 3వ భాగం మీద నీటి బొగ్గల మీద పడెను. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు. అందువలన నీళ్ళలో 3వ భాగం మాచిపత్రి ఆయను. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషుల్లో అనేకులు చనిపోతారు. ఇది కూడా ఎగ్జాక్ట్గా అలాగే జరిగిపోద్ది. ఎప్పుడైతే నక్షత్రం, ఒక చిన్న నక్షత్రం మాచిపత్రి అని పేరు, అంటే చేదనమాట, సముద్రంలో పడిందో సముద్రపు నీళ్ళన్నీ కూడా నదుల 3వ భాగం చేదైపోద్దని అక్కడ రాయించాడు. కాబట్టి ఇక వివరించడానికి ఏమీ లేదు ప్రియులారు. ఇక్కడ ఎలాగ జరిగిద్దని రాయబడిందో అలాగే అక్కడ జరిగిపోద్ది. ఇది 3వ బోర. ఇకపోతే 4వ బోర గురించి 8వ అధ్యాయం 12వ వచనం. 4వ దూత బోర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో 3వ భాగం చీకటి కమ్మునట్లును, పగటిలో 3వ భాగమున సూర్యుడు ప్రకాశింపకుండునట్లును, రాత్రిలో 3వ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండునట్లును వాటిలో 3వ భాగం కొట్టివేయబడెను. చూడండి, ఈ 4వ దూత బోర ఊదినప్పుడు నక్షత్రాల్లో కాంతి తగ్గిపోద్ది, సూర్యుడు చంద్రుల్లో కాంతి తగ్గిపోద్ది. అంటే మధ్యాహ్నం 3 గంటలకే చీకటి పడిపోద్ది అనమాట. ఎప్పుడైతే మధ్యాహ్నం 3 గంటలకే చీకటి పడిపోతుందో అప్పుడు భూమి మీద ఉన్న క్రైస్తవులకు ఏమర్థం అవుతుంది? పరలోకంలో 4వ దూత బోర ఊదిందని. ఇక్కడ ఉన్న క్రైస్తవ సంఘం ఇక్కడ జరుగుతున్న సంభవాలన్నీ చూసి కరస్పాండెంట్గా పరలోకంలో ఏ బోర ఊదబడుతుందో మనకి అర్థమైపోద్ది అని నేను చెప్పుచూ ఉన్నాను. ఎగ్జాక్ట్గా ఈ 4 బోర్లు ఎలాగైతే రాయించాడో అలాగే జరిగిపోతాయి. ఇకపోతే 5వ బోర ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనంలో చదువుతున్నాను చూడండి. 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచి తిని. ఆకాశం నుంచి భూమి మీద నక్షత్రం రాలిందట. ఆకాశం నుంచి భూమి మీద నక్షత్రం రావడం అంటే ఎలాగ తట్టుకోగలదు భూమి? నక్షత్రం అంటే అక్షరార్థమైన భూమి కంటే 13 లక్షల రెట్లు బరువున్న నక్షత్రం కాదండి. మనం ఇంకా కిందకి చదివితే ఆ నక్షత్రం ఒక దేవదూత అని మనకు అర్థమవుతుంది. ఇంతకీ ఒక దేవదూత ఆకాశం నుంచి ఎక్కడికి వచ్చిందట? అక్కడ రాయబడింది ఎక్కడికి వచ్చింది అని అంటే, ఆ ఆకాశము నుండి ఒక పెద్ద నక్షత్రం అగాధము తెరిచేటట. వాడు కిందకు వచ్చి పెద్ద కొలిమిలోండి లేచు పొగ వంటి పొగ అగాధములోండి లేచిందట. ఆ అగాధములోని పొగ చేత సూర్యునిని వాయుమండలమున చీకటి కమ్మేసిందట. ఆ పొగలోండి మిడతలు భూమి మీదకి వచ్చేయట. భూమిలో ఉండు తేళ్లకు బలం ఉన్నట్టు వాటికి బలం ఇయ్యబడిందట. మరియు నొసలయందు దేవుని ముద్రలేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలగజేయకూడదని వాటికి ఆజ్ఞ ఇవ్వబడిను. వినండి, ఇంతకుముందు 4 బోర్ల కాలంలో కలిగిన ఉపద్రవాలు ప్రకృతికి సంబంధించినవి. అయితే ఈ 5వ మరియు 6వ బోరలు, ఈ 5వ బోర తర్వాత రాబోతున్న 6వ బోరలు మాత్రం పాతాళం నుండి కలిగే ఉపద్రవాలన్నమాట. పాతాళం నుండి కలిగే ఉపద్రవాలు. ఆకాశం నుండి రాలిపడిన నక్షత్రం లేగా యోహానికి కనబడింది. అది అక్షరార్థమైన నక్షత్రం కాదు, కానీ ఒక దేవదూతే అని మనకి స్పష్టంగా తెలిసిపోద్ది. ఎందుకు తెలిసిపోద్ది? 9వ అధ్యాయం 2వ వచనంలో అతడు అగాధము తెరవగా అని రాయబడింది. ఆ పైన అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇవ్వబడును. రాలిందేమో నక్షత్రం, వెంటనే అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇవ్వబడింది. అంటే ఆ నక్షత్రం ఎవరన్నమాట? ఒక దేవదూత అని మనకు అర్థమవుతుంది. ఆ దేవదూత తనకివ్వబడిన తాళపు చెవితో పాతాళపు అగాధ కోపాన్ని తెరిచాడు. దాంతో ఆ ద్వారం నుండి పొగ బయటకు వచ్చేసింది. ఆ పొగతో పాటు కొన్ని విచిత్రమైనటువంటి జీవులు కూడా బయటికి వచ్చాయి. ఆ జీవుల్ని లేఖనం మిడతలు అని సంబోధిస్తుంది. కానీ అవి మామూలు మిడతలు కావు. ఈ జీవులు ఎలా ఉన్నాయంటే వీటి రూపాలు యుద్ధానికి సిద్ధపడిన గుర్రాల్లాగా ఉన్నాయటండి. ఆ మిడతల యొక్క, ఆ జీవుల యొక్క రూపాలు. వాటి ముఖాలు మనుష్య ముఖాల్లాగా ఉన్నాయి. స్త్రీల తల వెంట్రుకలు లాంటి వెంట్రుకలు కూడా వాటికి ఉన్నాయి. సింహపు కోరలు వంటి కోరలు ఉన్నాయి. ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఇంతకు ఈ జీవులేంటి?
కొంతమంది వ్యాఖ్యానకర్తలు ఇవి హెలికాప్టర్లు అన్నారు. హెలికాప్టర్లు అగాధంలోంచి పైకి వస్తాయా? అగాధంలో హెలికాప్టర్లు బంధించాడా దేవుడు? పాతాళపు దూత వీటి మీద రాజుగా ఉన్నాడట. 2 భాషల్లో వీడి పేరు రాయబడింది. వీడి పేరు అబద్దోను అని. ఇవి ఒక విధమైన అపవిత్రాత్మలేనమాట అండి. ఎప్పుడు జరుగుతుంది ఇది? 5వ దూత 5వ బోర ఊదినప్పుడు ఇవి జరుగుతాయి. దేవుని సన్నిధి నుండి పాపం చేయబడినప్పుడు త్రోయబడినటువంటి దేవదూతల్ని దేవుడు పాతాళ లోకంలో కట్టిక చీకటి గల బిలంలో బంధించాడు, కొన్ని దుష్ట దూతల్ని. ఆ దూతలనేమో దేవుడు ఈ యొక్క 5వ దూత బోర ఊదినప్పుడు మరలా బయటికి లోకం మీదకి వదులుతున్నాడు. పాతాళ లోకపు భయంకర జీవులు అనమాట అండి ఇవి. ఈ జీవులు భూనివాసుల్ని 5 నెలలు బాధిస్తాయట. ఇక్కడ దేవుడు 4 సంవత్సరాలను బాధించినట్టు రాసి చూస్తే మన యొక్క సిద్ధాంతం అంతా తారుమారు అయిపోయింది. ఎందుకంటే మొదటి 3.5 అర్ధవారంలో జరిగే సంభవాలు 5 నెలలు ఇవి బాధిస్తాయంటే 3వ సంవత్సరం తర్వాత ఇవి అంత్యక్రీస్తు పరిపాలిస్తున్న మొదటి అర్ధవారంలో 3 సంవత్సరాల తర్వాత ఇవి అగాధంలోంచి బయటకు వస్తాయని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇవి మానవుల్ని కుడితే 5 నెలలు బాధ ఉంటుందటండి. 5 నెలలు బాధ కదా, 5 నెలలు బాధిస్తాయట ఇవి మానవుల్ని. కుడితే 5 నెలలు బాధ ఉంటుందని రాయబడలేదు. ఇవి 5 నెలల పాటు భూమి మీద ఉంటుంది. కరోనా వైరస్ ఒక 4 నెలల పాటు ఉంటే నేను అయిపోయాం. కానీ ఈ భయంకరమైనటువంటి జీవులు సమయం లేక నేను వివరించట్లేదు. కానీ ఒకసారి మీకు ఉన్న బైబిల్ గ్రంథాన్ని బాగా చదివితే ఈ జీవులు భూనివాసుల్ని 5 నెలలు బాధిస్తాయి. కుడితే తేలు బాధలాగా ఉంటుందట. కుట్టిందా తేలు ఎప్పుడైనా మిమ్మల్ని కుడితే మీకు తెలుస్తుంది ఆ బాధ ఎలా ఉంటుందో, అలా ఉంటుందట. తమ నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని వారినే ఇవి బాధిస్తాయి. దేవునికి స్తోత్రం. ఎవరి నొసళ్ళ మీద అయితే దేవుని ముద్ర ఉండదో, అవును, నువ్వు బాప్తిసం పొందగానే దేవుడు నీ మీద ముద్ర వేసాడు. యేసు ముద్రలు నీ శరీరం మందు నువ్వు ధరించావు. ఎవరి శరీరం మందు దేవుని ముద్రలు ఉన్నాయో ఆ యొక్క మిడతలకి కనబడతాయన్నమాట. ఎవరిని బాధిస్తాయట ఈ మిడతలు అంటే ఎవరి నొసళ్ళ యందు దేవుని ముద్ర ఉండదో, విచ్ మీన్స్ ఎవరి నొసల మీద అయితే కుడి చేతి మీద అయితే 666 ముద్ర ఉంటుందో, ఎవరి నొసల మీద దేవుని ముద్ర లేదో వారినే కొడతాయి ఈ భయంకరమైన మిడతలు. అంటే దాని అర్థం ఏంటి? దేవుని ముద్ర కలిగిన మనుషుల్ని ఏమీ చెయ్యవనే కదా అర్థం. అంటే దాని అర్థం ఏంటి? ఆ కాలంలో దేవుని ముద్ర కలిగిన మనుషులు భూమి మీద కొందరు ఉంటారనే కదా అర్థం. అది ఉంటారని అంటే అప్పటికి క్రీస్తు సంఘం భూమి మీదే ఉంటుందని కదా అర్థం. ఇది కూడా శ్రమలకు ముందు సంఘం పరలోకానికి ఎత్తబడదని రుజువు చేస్తుంది. ఆ కాలంలో దేవుని ముద్ర కలిగిన మనుషులు భూమి మీద కొందరు ఉంటారు, అదే దాని అర్థం. ఇక అనుమానం ఎందుకండి? దేవుని ముద్ర కలిగిన వారు అనగా బాప్తిస్మం పొందిన వారు భూమి మీద అబద్ధ క్రీస్తు పరిపాలనలో కొంతమంది ఉంటారు. వాళ్ళే ఈ క్రీస్తు సంఘం. ఈ వింత జీవులు 666 ముద్ర ఉన్న వారినే కొడతాయట. ఆ దినాల్లో భూమి మీద ఈ జీవులు చాలా కోట్ల కొలదిగా వచ్చేస్తాయండి భూమి మీదకి. మిడతల దండ అంటున్నారు ఇప్పుడు, ఇంకా దారుణమైన మిడతల దండ వచ్చేస్తుంది. ఆ దినాల్లో మనుషులు ఈ తేళ్ళు కుడితే వచ్చే బాధ తట్టుకోలేక మనుషులు మరణాన్ని వెదుగుతారని 9వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది. మనుషులు చావాలని ఆశపడుదురు కానీ మరణం వారి దగ్గర నుండట పారిపోతుందట. విశ్వాసులు ఈ మిడతల ద్వారా ఏ హాని చెందరు, వారు క్షేమంగా ఉంటారు. ఇలా 5 నెలలు జరుగుతుందండి. దేవునికి స్తోత్రం. అప్పుడే కనుక ఒకవేళ మనం ఉంటే మన మీద దేవుని ముద్రను ధరించుకొని ఉంటాం కాబట్టి మనల్ని మిడతలు ఏమీ చెయ్యవు. ఇది టూకీగా చెప్పుకుపోతున్నాను, ఇంకా చాలా సంగతి ఉంది కాబట్టి ఇది అక్షరార్థం ఇలాగే జరుగుతుంది. అందుకే మనం ఆ దినాల వరకు బ్రతుకుంటే 666వ ముద్ర మనము అబద్ధ క్రీస్తుకి మొక్కితే వేస్తారు, వాడికి మనము మొక్కకూడదు. ఇకపోతే 6వ బూర, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనంలో ఇలాగూ రాయబడింది. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం. ప్రకటన గ్రంథం 9:12.
12 ఏమని రాయబడింది? మొదటి శ్రమ గతించెను, ఇదిగో మరి 2 శ్రమలు ఇక మీదట వస్తాయి. ఇంకా 2 బోర్లు ఉన్నాయి కదండి, 7 బోర్లు. ఇప్పుడు 6వ బోర 7వ బోర ఉన్నాయి. ఇంకా 2 రకాల శ్రమలు భూమి మీదకి రాబోతున్నాయి. చూడండి, ఈ 5 నెలలు మిడతలు బాధించి 5 నెలలు అయిన తర్వాత అకస్మాత్తుగా అంతరించిపోతాయి అంతేనండి. సడన్గా ఇంకా కనపడవు. ఎప్పుడైతే ఈ మిడతలు చిలా కుట్టినయో అప్పుడు ప్రకటన గ్రంథం చేసుకున్న వారికి ఏమర్థమవుతుంది? ఇప్పుడు 5వ దూత పరలోకంలో బోర ఊదిందన్నమాట. 5వ దూత బోర ఊదితేనే అగాధంలోండి మిడతలు పైకి వస్తాయని ప్రభువు రాయించాడు. ఇక్కడ అగాధంలోంచి మిడతలు పైకి వచ్చినాయి, విచ్ మీన్స్ పరలోకంలో 5వ దూత తనకివ్వబడిన బోరను అది అలా ఊదుతుంది. మరుక్షణం భూమి పాతాళంలోకి దిగినటువంటి నక్షత్రం ఆ దేవదూత తాళం తెరుస్తాడు, అగాధం ఉంది, వెంటనే పైకి వస్తాయి. ఇప్పుడు 6వ బోర ఉందండి. ఇవి అలాగ 5 నెలలు కుట్టి అదృశ్యమైపోతాయి. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనంలో ఏమని రాయబడింది? మొదటి శ్రమ గతించెను, ఇదిగో మరీ 2 శ్రమలు ఇటు తర్వాత వచ్చును అని అక్కడ మనము చదువుతున్నాం. ఇప్పుడు 6వ దూత బోర ఊదినప్పుడు 13వ వచనం, 6వ దూత బోర ఊదినప్పుడు దేవుని ఎదుటున్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము యూఫ్రటీస్ అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టుమని బోర పట్టుకొని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుట వింటిని. ఈ యొక్క 6వ దూత బోర ఊదినప్పుడు యూఫ్రటీస్ అనేటువంటి నది దగ్గరట దేవుడు ఎప్పుడో 4 దేవదూతల్ని బంధించేటటండి. చూడండి, ఆదికాండం 2వ అధ్యాయంలో తోటను తడుపుటకు ఏదేను నుండి బయలుదేరిన నది 4 శాఖలైనట్టు మనకి కనబడుతుంది. ఏదేను తోటను తడపడానికి ఆ 4 ఒకటి యూఫ్రటీస్ నది. ఈ యూఫ్రటీస్ నది ఎక్కడ ఉంది? వెరీ సింపుల్, ఈ దినాల్లో గూగుల్ సెర్చ్ ఉంది. యూఫ్రటీస్ నది ఎక్కడ ఉంది, ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ దాకా ప్రవహిస్తుందని మీరు గూగుల్ సెర్చ్ ఇంజిన్లో టైప్ చేస్తే టర్కీ దేశంలో మొదలై సిరియా మీదుగా అది పారి వెళ్తూ ఉంటుంది అనమాట. ఇరాక్లోనో అది ఎండ్ అవుతుంది. మొత్తం మీద అది పుట్టింది టర్కీ దేశంలో, సిరియా దేశం గుండా ప్రవహిస్తూ ఉంటుంది మధ్యప్రాచ్యంలోనే. ఈ యూఫ్రటీస్ నదీ తీరం మీద ఎక్కడో ఒక చోట 4 దుష్టదూతలు బంధించబడ్డాయి అన్నమాట. ఇప్పుడు వెళ్ళి మనం ఆ యూఫ్రటీస్ నది అంతా నిలికేస్తే మనకు కనబడవు, కానీ అక్కడ బంధించబడి ఉన్నాయి. ఆ దూతలు దేవుని పరలోక సైన్యంలో సేనాధిపతులై ఉండొచ్చు. ఎందుకు అలా చెప్తున్నానంటే ఒక్కో దూత కంట్రోల్లో 20,000 ఎన్నో గుర్రాలు ఉన్నాయని అక్కడ రాయబడింది. గత యుగాల్లో దేవుడు కొందరు దూతల్ని పాతాళపు కట్టిక చీకట్లో బంధించేశాడు, ఎందుకంటే వారు పాపం చేశారు కాబట్టి. అయితే ఆ 4 దుష్టదూతల్ని మాత్రం ఈ భూమి మీదే యూఫ్రటీస్ నది దగ్గర దేవుడు బంధించాడు అన్నమాట. ఈ యూఫ్రటీస్ నది దగ్గరే అంత్యకాలాన్ని ముందుగానే ఎరిగినటువంటి దేవుడు ఈ దుష్టదూతల సైన్యాన్ని అంత్యవారంలో మొదటి అర్ధవారంలో భూనివాసుల మీదకి వదలాలని సిద్ధపరిచాడు ఈ 4 దుష్టదూతలని. ఎప్పుడు ఈ దూతలు విడిచిపెట్టబడతాయి జనాల మీదకి అని అంటే ఎప్పుడు 6వ దూత బోర పరలోకంలో ఊదినప్పుడు. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదివితే ఆ దూతలు ఊదినప్పుడు ఏం జరుగుతుంది? మనుష్యులలో 3వ భాగమును సంహరింపవలెనని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ 4 దూతలు వదిలిపెట్టబడిరి. కరెక్ట్గా చూడండి, అంత్యవారంలో అర్ధవారంలో చివరి దినాల్లో దేవుడి 4 దుష్ట దూతల్ని వదిలిపెట్టేయమంటాడట. అది బంధించబడి ఉన్న యూఫ్రటీస్ నది తీరంలో మరి ఎక్కడో కానీ అవి ఎప్పుడైతే వదిలిపెట్టేయబడతాయో చూడండి, గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు, వారి లెక్క ఎంత అని నేను వింటిని, మరియు నాకు కలిగిన దర్శనము ఇలాగూ చూచితిని అని అక్కడ చూడండి. గుర్రాలను ఎలాగా
మరి వర్ణించాడనంటే ఆ జీవుల పేర్లు గుర్రాలే కానీ నిజమైన గుర్రాలు కావు. అవి భూమిని భయంకరంగా విసిగిస్తాయి, శ్రమల పాలు చేస్తాయి. ఇంకా వివరం కావాలితే మీరు 18, 19 వచనాలు కూడా చదివితే అక్కడ నేను వివరించక్కర్లేదు, మీరు చదవండి. ఎలాగ రాయబడిందో అలాగే ఈ భూమి మీద శ్రమలు ఆ గుర్రాలు తీసుకొస్తాయి. అయితే క్రీస్తు సంఘం అప్పుడు భూమి మీదే ఉంటుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు వాగ్దానం చేశాడు ఫిలదెల్ఫియా సంఘానికి, భూజనుల మీదకి రాబోయే శోధన కాలంలో నేను నిన్ను కాపాడతానన్నాడు. కాబట్టి దేవుడు క్రీస్తు సంఘాన్ని ఆయన కాపాడతాడు. ఇంత దారుణమైనటువంటి శ్రమలు మొదటి దూత బోర ఊదినప్పటి నుండి 6వ దూత బోర ఊదే వరకు భయంకరమైన శ్రమలు ఈ భూమి మీద ఎగ్జాక్ట్గా ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 9వ అధ్యాయంలో ఎలాగ రాయబడ్డాయో అలాగే జరిగిపోతాయి. ప్రజలేమో అన్నిటినీ అనుభవిస్తారు. క్రైస్తవులేమో ఇది ఆ దూత బోర ఊదినప్పుడు జరిగే సంభవం, ఇది ఈ దూత బోర ఊదినప్పుడు జరిగే సంభవం అని వాళ్ళు దేవుని యొక్క కాపుదల నుండి అన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటారు. భూజనులు మరింత కఠినులు అవుతారే కానీ తాము అనుసరిస్తున్న సాతాను ఆరాధన మతాన్ని మాత్రం విడిచిపెట్టరు. అయ్యో ఇది దేవుని ఉగ్రత ఏమో అని విని మారు మనస్సును పొందమంటే పొందరు, దేవుని వైపు మల్లుకోరు. ఎంత శ్రమ అయితే వచ్చినా కానీ వాళ్ళ హృదయాలు ఇంకా ఇంకా కఠినమైపోతాయని అక్కడ రాయబడింది. ఇది 2వ శ్రమ. ఇక మిగిలింది ఒకటే ఒక బోర, అదే 7వ బోర. 7వ బోరన్నా కడబోరన్నా ఒకటే ప్రియులారా. కడబోరంటే చివరి బోర. అక్కడ ఎన్ని బోర్లు ఉన్నాయి? 7 బోర్లు ఉన్నాయి. కడబోర ఒకటే మిగిలింది. ఆ కడబోర ఊదినప్పుడు ఏం జరుగుతుంది? యాక్చువల్గా మనం ఇక్కడే ఎక్కువ ధ్యానించాలి. 6 బోర్లు ఎలాగ ఊదబడతాయో అలాగే జరిగిపోతాయి. అక్కడ వివరించడానికి ఏమి ఉండదు, ఎలా రాయబడిందో అలా చదివేద్దాం. కానీ ఒకే ఒక బోర ఉంది. ఆ కడబోర ఊదినప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా అడుగులు వేద్దాం. ఒక దర్శనాన్ని యోహాను చూశాడు. ఇప్పుడు 6వ దూత బోర ఊదిన 6వ దూతకి 7వ దూతకి మధ్యలోనమాట. 6 దూతలు బోర ఊదేసిన తర్వాత 7వ దూత బోర ఊదడానికి మధ్యలో ఒక దర్శనం. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం చూడండి. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద మేఘ ధనస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబము వలె, ఆయన పాదములు అగ్నిస్తంభము వలె ఉండెను. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రం మీద, ఎడం పాదం భూమి మీద మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దాలు పలికినాయి. అయితే ఆ ఉరుములు పలికినప్పుడు నేను రాయబోచుండగా యోహాను రాసేస్తున్నాడట. కానీ దూత ఏమన్నాడు? 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్రవేయి. ఇంకా అవి చెప్పొద్దు, అవి వాళ్ళకి తెలవాల్సిన పని ఏం లేదు. ముద్ర వేసేయంటే ముద్ర వేసేసాడు. వాటిని వ్రాయవద్దని పరలోకం నుండి ఒక స్వరం పలుకుడు వింటిని. మరియు సముద్రం మీదను భూమి మీద నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశము తట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకుని ఇక ఆలస్యముండదు గాని 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. ఎగ్జాక్ట్గా యోహాను చూచాడు. ఒక ఆయన నిందాక చదివినటువంటి వివరణ అంతా కలిగినటువంటి ఒక ఆయన ఒక పాదమేమో భూమి మీద పెట్టాడట, ఒక పాదమేమో సముద్రం మీద పెట్టాడట. గట్టిగా ఆర్భటించాడట. ఆయన ఆర్భటించుచుండగా సింహము లాంటి ధ్వని. ఈయన ఎవరు? ఈయన ఒక దేవదూత. అయితే ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు అని కొన్ని లేఖనాల ఆధారంగా మనం ఈజీగా నమ్మొచ్చు.
ఈయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఎందుకు నమ్ముతున్నానంటే, చూడండి, ఆ దూత తన కుడి చేతిని ఆకాశంతో ఎత్తి అని రాయబడింది ఇక్కడ. ఎగ్జాక్ట్గా దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం కూడా మీరు రాసుకుని తర్వాత చదివితే, ఇక్కడ ఈ దూత ఏ పని అయితే చేసినట్టు మనకి కనబడుతుందో, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఒక ముసలి వ్యక్తి నారబట్ట ఒంటి మీద వేసుకుని అదే చేయడం మనకి కనబడుతుంది. కాబట్టి ఈ దూత ప్రభువైన యేసుక్రీస్తు. ఈ యేసుక్రీస్తు ఏమంటున్నాడు? ఈయన యేసుక్రీస్తా, దేవదూత? యేసుక్రీస్తే. కానీ ఎవరైతే ఏంటి, ఈయన పలికినటువంటి సందేశమే మనకు ప్రాముఖ్యం. 7వ దూత బోర ఊదబోవుచుండగా యోహాను చూచిన ఈ దర్శనము భావం ఏంటంటే, ఇక ఆలస్యం ఉండదు కానీ 7వ దూత పలుకు దినములలో దేవుని మర్మం సమాప్తమవుతుందట. మనం దగ్గరికి వస్తున్నాం. దేవుని మర్మం సమాప్తమవుతుందట. అది ఈ దూత ప్రకటించిన సందేశం. ఏంటండి? ఏం ప్రకటించింది? దేవుని మర్మము సమాప్తమవుతుందని ఈ దూత ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రకటించాడు. దానియేలు గ్రంథం 12:7 కూడా మీరు చదివితే ఎగ్జాక్ట్గా ఏ మాటలు కూడా అక్కడ కనబడతాయి. తర్వాత చదవండి. దేవుని మర్మం సమాప్తమగును అన్నాడు. అది ఈ దూత ప్రకటించినటువంటి సందేశం. 7వ దూత బోర ఊదబోవుచుండగా, ఇంకా ఊదలేదు, ఊదబోవుచుండగా ఏమి జరుగుతుందో ఆయన మనకు చెబుతున్నాడు. ఇంకా బోర ఊదలేదు. 7వ దూత హీ వాజ్ రెడీ టు బ్లో ద ట్రంపెట్. 7వ దూత బోర ఊదడానికి సిద్ధమవుతూ ఉండగా ఏం జరుగుతుందో దేవుడు మనకు చెప్తున్నాడు. ఆ బోర ఊదబోవుచుండగా దేవుని మర్మం సమాప్తమవుతుందట. ఏంటా దేవుని మర్మం? అనేక మర్మాలు ఉన్నాయి బైబిల్లో, ఉన్నాయి కదండి. వివాహం ఒక మర్మం, మరణం ఒక మర్మం, అలాంటి మర్మాలు చాలా ఉన్నాయి. ఏ మర్మం సమాప్తమవుతుంది? దూత బోర ఊదబోవుచుండగా. మరలా వాక్యాన్ని అడుగుదాం. 7వ దూత బోర మ్రోగినప్పుడు సమాప్తమయ్యే ఆ మర్మం ఏమిటి? మనం తడుంకోక్కర్లేకుండా, వెతుక్కోక్కర్లేకుండా దేవుడే రాయించాడు. ఆ దివ్య పురుషుడు అయిన ప్రభు అయిన యేసుక్రీస్తే మనకు ఒక కీలకాన్ని అక్కడ ఇస్తున్నాడండి. ఆ మర్మం ఏంటో తెలుసుకోవడానికి దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం దేవుని మర్మము అంటున్నాడండి. దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్తం ప్రకారం దేవుని మర్మం, సువార్త ప్రకారమైన మర్మం 7వ బోర లేక కడబోర మ్రోగే దినాల్లో సమాప్తమవుతుందట. అందరూ జాగ్రత్తగా ఆలకించండి. ఇంతకుముందు 1 నుంచి 6వ దూత బోర వరకు నేను ఏం వివరించలేదు. ఎగ్జాక్ట్గా ఎలాగ రాయబడిందో అలా జరిగిపోద్ది కాబట్టి నేను వివరించవలసిన లేదు. అక్కడ మీరు చదివితే మీకు తెలిసిపోద్ది. కానీ ఇక్కడ 7వ దూత బోర మోగుతుండగా భూమి మీద దేవుడు తన దాసులకు తెలిపిన సువార్త ప్రకారం మర్మం పూర్తవుతుందట. అయితే ఏమిటా సువార్త ప్రకారమైన మర్మం? ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదివితే ఈ మర్మమేదనగా అని మొదలవుతుంది. అక్కడ ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనములో ఈ మర్మమేదనగా అని స్క్రీన్ మీద మీకు ఆ మాట ఉంటుంది. ఒకసారి చూద్దాం. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరం అందలి సాటి అవయవములను వాగ్దానములలో పాలివారునై ఉన్నారనున్నది. అదే ఈ మర్మం. అన్యజనులు, యూదులు అని 2 తెగలవారు ఉన్నారు దేవుని దృష్టిలో. సువార్త అనేది అన్ని జనులకి ప్రకటించబడుతుంది, యూదులకి ప్రకటించబడుతుంది. ఈ మర్మం సమాప్తమవుతుందంటే ఏ మర్మం? యేసుక్రీస్తు సంఘము అనేటువంటిది 2 భాగాలు. ఏంటి 2 భాగాలు? అన్యజనుల్లో నుండి రక్షించబడిన వారు సంఘంలో ఉంటారు. యూదులు అంటే ఇశ్రాయేలీల్లో నుండి రక్షించబడిన వారు కూడా సంఘంలో ఉంటారు. యేసు యొక్క క్రీస్తు సంఘం, క్రీస్తు వధువు, క్రీస్తు యొక్క వధువు ఒక స్త్రీ శరీరానికి పోల్చబడింది. ఆ స్త్రీ శరీరం ఒక సమూహం. ఎవరి సమూహం? అన్యజనులలో నుండి రక్షించబడిన వారు
యూదుల నుండి రక్షించబడిన వారు కలిపితేనే యేసుక్రీస్తు సంఘం అవుతుంది. ప్రియులారా, దేవుని దృష్టిలో రెండు జాతులు ఉన్నాయి భూమి మీద. ఒకటి యోధా జాతి, రెండు యోధా కాని జాతి. నువ్వే దేశస్థుడు? ఇజ్రాయేలీయుడువా? ఇజ్రాయేలు దేశస్థుడు కానివాడవా? సింపుల్ ఆన్సర్. ఇజ్రాయేల్ దేశం అనేది ఇజ్రాయేల్ దేశం కాని దేశమా? ఇజ్రాయేల్ దేశం అయితే నువ్వు యూదుడవు, ఇజ్రాయేల్ దేశం కాని దేశం అయితే యోధయితుడవు. అయితే దేవుడు యొక్క సంఘం రెండింటిలో నుండి కలిపి వచ్చినటువంటి సభ్యుల సమూహం. 7వ దూత బోర ఊదబోచుండగా ఒక మర్మం సమాప్తం అవుతుందట. విచ్ మీన్స్ దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క సంఘ నిర్మాణం పూర్తి అవుతుందన్నమాట. ఇప్పుడు దేవుడు ఏ పనిలో ఉన్నాడు? క్రీస్తు యొక్క వధువు సంఘాన్ని నిర్మించే పనిలో ఉన్నాడు. క్రీస్తు యొక్క వధువు సంఘం అంటే సంఘం స్త్రీ శరీరానికి సాదృశ్యం. స్త్రీ శరీరంలో ఎన్ని అవయవాలు అయితే ఉంటాయో అన్ని అవయవాలకి సరిపడగా మనుషులను దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. 7వ దూత బోర ఊదబోయేసరికి ఏది పూర్తవుతుంది అని అంటే క్రీస్తు యొక్క సంఘము కన్యక నిర్మించబడడం పూర్తవుతుంది. ఇంకొక ముక్కలో చెప్పాలనంటే సువార్త ప్రకటన పూర్తయిపోద్ది. ఇంకొక మాటలో చెప్పాలనంటే జీవగ్రంథమందు ఎవరెవరి పేర్లైతే దేవుడు రక్షించబడాలని పరలోకం చేర్చుకోబడాలని వ్రాసి ఉంచాడో జీవగ్రంథమందు రాయబడిన వారందరిలో కూడా ఒక్కరూ తప్పకుండా అందరూ రక్షించబడిపోతారన్నమాట. అందరూ రక్షించబడిపోయేసరికి సువార్త మర్మం అనేటువంటిది పూర్తవుతుంది. ఈ సువార్త ప్రకటన ఎప్పటి వరకు జరుగుతుందని అంటే 7వ దూత బోర ఊదబోయేటంత వరకు లోకం మీద సువార్త ప్రకటన జరుగుతూనే ఉంటుందని వాక్యం చెప్పింది. సువార్త ప్రకటన ఈ భూమి మీద ఎవ్వరు ఆపడానికి ప్రయత్నించినా ఆగమంటే ఆగదు, మరింత వేగం అవుతుంది. సువార్త ప్రకటన ఏం చేస్తుంది? సంఘ నిర్మాణాన్ని ముందుకి పురుగొలుపుతూ ఉంటుంది. ఈ మర్మం దేవుని సంఘమే. దేవుని సంఘం ఒక మర్మ శరీరం. ఈ శరీరంలో యూదులు అన్యులు భాగస్తులు, సమాన వారసులు అవుతారు. ఈరోజు క్రీస్తు సంఘం నిర్మాణ దశలో ఉంది. క్రీస్తు సంఘం కట్టబడుతుంది. ఈ క్రీస్తు వధువు సంఘ నిర్మాణం ఎప్పటి వరకు జరుగుతుంది? ఎప్పుడు ముగుస్తుంది? 7వ దూత బోర ఊదబోచుండగా. ఆమేన్. 7వ దూత బోర ఊదబోచుండగా సంఘ నిర్మాణం భూమి మీద పూర్తయిపోద్దండి. అంటే కరెక్ట్గా క్రీస్తుకి కాబోయే భార్య సిద్ధమవుతుందన్నమాట. 6 బోరలు ఊదబోచుండగా యెరూషలేములో 2 సాక్షులు, ప్రపంచమంతటా క్రీస్తు దాసులు సువార్తను ప్రకటిస్తూ ఉండగా అనేక మంది నూతన విశ్వాసులు సంఘంలోనికి చేర్చబడుతూ ఉంటారు. ఈ సంగతి మర్చిపోకూడదు. వింటున్నారా నేను చెప్తున్న మాట? చూడండి, అనేకులు హతసాక్షులు అవుతూనే ఉంటారు. క్రైస్తవులు హింసించబడుతూనే ఉంటారు. 2 సాక్షులు, క్రీస్తు సేవకులు అవకాశం దొరికినప్పుడల్లా సువార్త ప్రకటిస్తూనే ఉంటారు. మొట్టమొదటి అర్ధవారంలో వీళ్ళు చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోతుంటారు. హతసాక్షులయ్యి సువార్త ప్రకటిస్తున్నప్పుడు చాలామంది అన్ని జనుల్లో నుండి క్రీస్తు సంఘంలో సభ్యులవుతారు. రహస్యంగానో చాటుగానో మాటుగానో బాప్తిస్మ కార్యక్రమాలు ఉధృతంగా జరుగుతాయి. క్రీస్తు సంఘంలో అనేక మంది, ఎంతమంది పేర్లైతే భూమికి పునాది వేయబడక మునిపే దేవుడు నువ్వు కావాలని జీవగ్రంథంలో రాయించుకున్నాడో వారిలో ఒక్కరూ కూడా విడిచిపెట్టబడకుండా అందరికీ సువార్త అందబడుతుంది. జీవగ్రంథంలో పేరున్న ప్రతి ఒక్కడు ఎవడు మిస్ అవ్వకుండా అందరూ కూడా ఆ కడబోర ఊదబోవడానికి ముందుగానే సంఘంలో సభ్యులైపోతారు. అది వరకే చేర్చబడిన వారు, అంతకుముందు చేర్చబడిన వారు అబద్ధ క్రీస్తు పెట్టే శ్రమల కొలిమిలో కాలి ఇంకా శుద్ధ సువర్ణంగా వారు మారతారు. అయితే కొంతమంది హతసాక్షులు అవడానికి నిర్ణయించబడిన వారు హతసాక్షులు అవుతారు. అయితే దేవుని బిడ్డలారా, క్రీస్తు సంఘాన్ని 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో క్రీస్తు లోపములు కలిగిన దానిగా చూశాడా, అసలు లోపాలు లేని దానిగా చూశాడా? మీరు చెప్పండి.
2వ అధ్యాయం 3వ అధ్యాయం చదువుకున్నాం ప్రకటన గ్రంథంలో. 7 సంఘాలకి 7 లేఖలు రాసి శబాస్ భలే భలే అని అనలేదండి. ప్రతి సంఘం మీద ఏదో ఒక నింద మోపుతూనే ఉన్నాడు. కానీ ఆ సంఘాలన్నీ క్రీస్తు సంఘాలు, అవన్నీ అబద్ధ క్రీస్తు పెట్టబడినటువంటి ఆ శ్రమలలో వాటికి ఉన్నటువంటి ఆ నిందలన్నీ పోగొట్టుకుంటాయి. 2-3 అధ్యాయాల్లో నిందా సహితంగా కనబడే ఆ సంఘం ప్రకటన గ్రంథం 20-21 అధ్యాయంలో తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపరచబడింది అంటాడు. యు నో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ ప్లేస్? 2-3 అధ్యాయాల తర్వాత 20-21 అధ్యాయం తర్వాత మధ్యలో ఏం జరిగింది? నీ మీద ఈ నింద మోపుతున్నాను, నీ మీద ఈ నింద మోపుతున్నాను అన్నాడే. ఆ నిందలన్నీ ఈ సంఘాలు శ్రమల గుండా వెళుతూ సరి చేసుకుంటూ ఉన్నాయి. చాలామంది 4వ అధ్యాయంలోనే సంఘం ఎత్తబడిపోతే నిందాపూర్వకంగా సంఘం ఎత్తబడిపోద్దా? ఎత్తపడదు కదా. ఏం చేసుకుంటాడు ప్రభువు? ఆ యొక్క కుంటుతూ ఉన్నటువంటి ఆ క్రీస్తు సంఘాన్ని. అందుకే దేవుని బిడ్డలారా, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం మనకు బాగా తెలుసు. నశించిపోవు శుద్ధ సువర్ణం అగ్ని పరీక్ష వలన పరీక్షింపబడి అది మరింత సువర్ణంగా మారుతుంది. ముక్కలో చెప్పాలంటే పెండ్లి కుమార్తె యొక్క ముస్తాబు ఎప్పుడు పరాకాష్ఠకి వెళ్తుంది? తన పెళ్లి రోజు నాడే, తన పెండ్లి దినం నాడే. ఇన్ని వస్తువులు ఎందుకమ్మా మీదేసుకున్నావు అని అప్పుడు ఎవడన్నా అంటాడా? ఉత్తముడు అంటాడు. కానీ ఆ దినాన్ని ఆమె ముస్తాబుని ఎవడో ఏమీ అనడానికి వీల్లేదు. ఎప్పుడు జరుగుతుంది అదని అంటే, ఇదిగో చూడండి, శుద్ధ సువర్ణము ద్వారా నశించిపోవు సువర్ణం అగ్ని గుండా వెళుతున్నప్పుడు అది శుద్ధ సువర్ణంగా మార్చబడుతుంది. అంతెందుకు, ప్రభువైన యేసుక్రీస్తు కూడా తాను శ్రమల గుండా వెళ్ళే సంపూర్ణుడయ్యాడట. శ్రమల గుండా వెళ్ళకుండా ఈ లోకంలో ఎవరూ సంపూర్ణులు అవ్వలేరు. క్రీస్తు సంఘం కూడా అంతిమ అబద్ధ క్రీస్తు పెట్టే ఆ 3.5 సంవత్సరాల కాలం శ్రమల్లో ఈ భూమి మీద ఆ శ్రమల గుండా వెళ్ళి తాను సంపూర్ణురాలు అవుతుంది. అలా అయిన తర్వాతే సంఘం ఎత్తబడుతుంది. అవ్వకుండా ఎత్తబడడానికి వీలు లేదు. ప్రియులారా, 7వ దూత పలుకు దినాల్లో దేవుడు తన దాసులకు పలికించినటువంటి సువార్త మర్మం సంపూర్ణమవుతుందంటే అర్థం ఏంటి? సువార్త ప్రకటన అనేటువంటిది ఆ రోజుతో పూర్తవుతుంది అన్నమాట. ఇక ఆ తర్వాత సువార్త ప్రకటన ఉండదన్నమాట. 7వ దూత బోర ఊదడానికి 1 నిమిషం ముందు ఎంతమంది రక్షించబడాలని దేవుడు అనుకుంటాడో వాళ్ళందరూ క్రీస్తు సంఘంలో సభ్యు అయిపోతారు. ఇక ఆ తర్వాత సువార్త ప్రకటన చెయ్యబడదు. అది సువార్త మర్మం అని అంటే 2 సాక్షుల పరిచర్య కూడా సమాప్తం అవుతుంది. ఇప్పుడు మనం ఎక్కడికి చేరుతున్నాం తెలుసా? మొదటి అర్ధవారం యొక్క చిట్ట చివరి దినాలకు చేరుతూ ఉన్నాం. 2 సాక్షుల పరిచర్య సమాప్తికి వచ్చేస్తుంది. మొదటి అర్ధవారం దాదాపు ముగింపునకు వస్తూ ఉండగా 2 సాక్షుల పరిచర్య కాలం పూర్తి కావస్తుంది. 3.5 సంవత్సరాల కాలం అన్నమాట వాళ్ళు ప్రవచించే కాలం. యెరూషలేములో దేవాలయం కట్టేయబడుతుంది. ఒకవైపు మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా లేవీ యాజకత్వం పరిచర్య కొనసాగుతూ ఉంటుంది. ఆలయం యొక్క ఆవరణంలో అన్య జనాంగాలు యథేచ్ఛగా సంచరిస్తూ ఉంటారు. ఈ 2 సాక్షులు మరణిస్తే చాలు, మనకున్న కష్టాలన్నీ పోతాయని ప్రపంచ ప్రజలందరూ అనుకుంటూ ఉంటారు. వాళ్ళు చచ్చిపోతే బాగున్ను, మనకున్న శ్రమలన్నీ పోతాయని భూప్రజలందరూ కూడా నమ్ముతారు. అయితే ఇంతలో ఆ 2 సాక్షులు ప్రవచించాల్సిన 3.5 సంవత్సరాల కాలం దగ్గర పడిపోద్ది. 2 సాక్షులు క్లాసులో నేను చెప్పాను, 1260 దినాలు వారు ప్రవచిస్తారు. ఆల్మోస్ట్ 1260 దినాలు పూర్తి కావస్తాయి. సిరియరాజు అనగా అగాధలోండి పైకొచ్చి సిరియరాజు శరీరంలో దూరిని క్రూరమృగం ఉన్నాడే, వీడు సైనికులను పంపిస్తాడు. ఆ 2 సాక్షుల్ని యెరూషలేములో ఉన్నారు చంపేయమని. ఆ సైనికులు వచ్చి వీరిని చంపేస్తుండగా వీళ్ళ నోట్లోంచి అగ్ని వచ్చి సైనికుల్ని దహించేస్తుంది. అయితే ఇది కాదు పని అని ఆ సిరియరాజే 2 సాక్షుల్ని చంపడానికి బయలుదేరతాడు. ఎప్పుడు? మొదటి అర్ధవారం యొక్క చివరి దినాల్లో. టైం
అండ్ ఇన్ ఈవెంట్ రెండు కలిపి జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. అయితే వీడు వెళ్తాడు, ఇద్దరు సాక్షులతోని కూడా ఈ సిరియా రాజు అంతిమ అబద్ధ క్రీస్తు యుద్ధం చేస్తాడు. అయితే చిత్రం ఏంటంటే వాళ్ళు ప్రవచించాల్సిన దినాలు అయిపోయినాయి కాబట్టి వాళ్ళు సిరియా రాజు చేతిలో చనిపోతారు. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనంలో మనకి ఈ మాట రాయబడింది. ఇద్దరు సాక్షుల్ని కూడా చంపేస్తాడు. ఎప్పుడైతే 3.5 సంవత్సరాల పాటు ప్రపంచానంతటిని బాధించిన ఈ ఇద్దరు సాక్షులు చచ్చిపోతారో ప్రపంచ ప్రజలందరూ పండగ చేసుకుంటారటండి. ప్రపంచ ప్రజలందరూ పండగ చేసుకుంటారు. 3.5 దినాలు వారి శవములు యెరూషలేములో సంత వీధిలో పడి ఉంటాయి. మీడియా బాగా ఎక్కువగా ఉంటుంది ఆ దినాల్లో. మీడియాలో, టీవీలో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో వీళ్ళ శవాలు, ఇదిగో ఇప్పటిదాకా ఆకాశాన్ని మూసేసిన వాళ్ళు, ఇప్పటిదాకా తెగులు చేత మనల్ని బాధించిన వాళ్ళు, మన సిరియా రాజు మహాప్రభుల వారు ఈ ఇద్దరు సైనికుల్ని చంపేశారు, ఇద్దరు సాక్షుల్ని అని ప్రజలందరూ వీళ్ళని టీవీలో చూస్తారు. ఒకరినొకరు బహుమానాలు పంపుకుంటారట. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది. ఎందుకు? సెలబ్రేషన్. మన శత్రువులు చచ్చిపోయారని 4వ దినం వచ్చేస్తాయి. వీళ్ళిద్దరు శవాలు ఇంకా కూడా అలాగే యెరూషలేము సంత వీధుల్లో పడి ఉంటాయి, చలనం లేకుండా. వీడియోలు తీస్తూ ఉంటారు. ప్రపంచ మీడియా, ప్రపంచ ప్రజలందరికీ చూపిస్తూ ఉంటారు, ఇదిగో మనల్ని బాధించిన వాళ్ళు చచ్చిపోయారు అని. టీవీలో ప్రజలు ఇద్దరు సాక్షులు చూస్తూ ఉండగా ఇద్దరు సాక్షులు కళ్ళు తెరుస్తారు 4వ దినాన్న. కళ్ళు తెరచిన వెంటనే పరలోకం నుండి జీవాత్మ ఇద్దరు సాక్షుల్లోనికి వస్తుంది. వారు కదులుతారు, లేచి కూర్చుంటారు, నిలబడతారు. వెంటనే ఒక మేఘం వస్తుంది. ఇద్దరు పునరుత్థాన శరీరాలతో ఆ మేఘం ఎక్కి కోట్ల మంది ప్రజలు టీవీలు చూస్తుండగా అలా పైకి వెళ్ళిపోతారు. టీవీల్లో ప్రజలందరూ చూస్తూ ఉంటారు. అప్పుడు యెరూషలేములో పెద్ద భూకంపం జరుగుతుందండి. 11వ అధ్యాయం 13వ వచనం ప్రకటన గ్రంథం. పట్టణంలో 10వ భాగం కూలిపోతుంది. ప్రపంచంలో 10వ భాగం కాదు, ఇజ్రాయేలు దేశంలో యెరూషలేము పట్టణంలో 10వ భాగం కూలిపోద్ది. 7,000 మంది చనిపోతారు. ఇప్పుడు 7,000 మంది భూమి చచ్చిపోయారు. యెరూషలేములో భూకంపం కలిగింది. దాని అర్థం ఏంటి? ఇద్దరు సాక్షులు పరలోకానికి ఎత్తపడ్డారు. అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ మనకు తెలిసిపోద్ది, ఇక్కడ ఏం జరుగుతుందో అక్కడ వారికి తెలిసిపోద్ది. మనం ఏమీ తెలియని వారంగా ఉండడం దేవుని చిత్తమో అస్సలు కానే కాదు. వీళ్ళిద్దరూ ఎప్పుడైతే పరలోకానికి ఎత్తబడ్డారో, ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళిద్దరూ ఎప్పుడైతే పరలోకానికి ఎత్తివేయబడ్డారో అప్పుడు ఒక చాలా విచిత్రమైన సంగతి జరుగుతుంది. ఇక్కడ మనం ఎక్కువ సమయాన్ని కేటాయించుదాం. ఎప్పుడైతే ఇద్దరు సాక్షులు పరలోకానికి ఎత్తబడిపోయారో అప్పటికి 3.5 సంవత్సరాల చివరికి వచ్చేస్తుంది అన్నమాట కాలం. మొదటి అర్ధవారం యొక్క చివరి దినాలు. మరలా చెప్తున్నాను, ఎన్ని దినాలు ప్రవచిస్తారు వాళ్ళు? 1260 దినాలు. వాళ్ళ ప్రవచించిన దినాలు పూర్తయ్యాకే కదా వాళ్ళు చనిపోయి పరలోకానికి పోతారు. అంటే ఆల్మోస్ట్ 1260వ దినాన్న అర్ధవారం యొక్క చివరి రోజున వాళ్ళు అలా పరలోకానికి పోయిన వెంటనే, అమ్మయ్యా ఇద్దరు సాక్షులు లేరు, మనల్ని ఆపునోడు ఎవడో లేడని అప్పుడు సిరియా రాజు అంతిమ అబద్ధ క్రీస్తు ఏం చేస్తాడు? సిరియా దేశంలో ఉండి ప్రభుత్వం చేస్తున్న ఇతగాడు హుటాహుటిన ఇజ్రాయేలు దేశంలో యెరూషలేముకు వచ్చేస్తాడండి. అదే రోజు, ఏ రోజు? మొదటి అర్ధవారం యొక్క చివరి దినం. వాళ్ళు అలా పైకి వెళ్తారు. వీడు సిరియా నుండి ఎక్కడికి వచ్చేస్తాడు? ఇజ్రాయేల్ దేశంకి వచ్చేస్తాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం స్క్రీన్ మీద మీ కొరకు వేయబడుతుంది. అది మీరు చదవండి. ఒకవేళ మీ దగ్గర బైబిల్ లేకపోయినట్లయితే డానియల్ చాప్టర్ 9 వెర్స్ 27. అతడు 1 వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరుచును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును,
హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును. హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును. యెరూషలేములో తనకు విరోధంగా ప్రవచిస్తున్న ఇద్దరు శక్తివంతులైన ప్రవక్తలు ఈ లోకం నుండి వెళ్ళిపోగానే అబద్ధ క్రీస్తు హుటాహుటిన యెరూషలేము పట్టణానికి వచ్చేస్తాడు. నేరుగా యెరూషలేము దేవాలయంలోనికి వచ్చేస్తాడు. నేను ముందే చెప్పాను, అప్పటికి దేవాలయం కట్టబడుతుంది, లేవీ యాజకత్వ ధర్మం నెరవేర్చబడుతూ ఉంటుంది, అనుదిన బలులు జరుగుతూ ఉంటాయి, ఇజ్రాయేలీలు యెహోవా దేవుని ఆరాధిస్తూ ఉంటారని వీడు యెరూషలేము దేవాలయంలోనికి వచ్చేసి దేవాలయంలోనికి ప్రవేశిస్తాడు. ఇజ్రాయేలు అధిపతులు, నాయకులు అందరూ ఏంటి, ప్రపంచ సామ్రాజ్యాధిపతి కనీసం ప్రోటోకాల్ లేకుండా చెప్పబెట్టకుండా సడన్గా వచ్చేసేటని పట్టణస్తులందరూ అనుకోకుండా వచ్చేసిన ఈ అతిథి యొక్క ఆగమనానికి నిశ్చేష్టులైపోతారు. వీడు డైరెక్ట్గా దేవాలయంలోకి వెళ్ళిపోతాడండి. ఎవడండి అలా వెళ్ళిపోయినాడు? ఎవరు? సిరియా రాజు, అంతిమ అబద్ధ క్రీస్తు. ఎప్పుడు వెళ్ళిపోతాడు? మొదటి అర్ధవారం యొక్క చిట్ట చివరి దినమున. ఆన్ ద డే దీస్ టూ పీపుల్ లెఫ్ట్ ద ఎర్త్, ఆన్ ద సేమ్ డే హీ ఎంటర్డ్ ద టెంపుల్. వెళ్ళిపోయి ఒకే ఒక మాట ఆడతాడండి, అనుదిన బలిని నిలిపివేయండి అంటాడంతే. ఇలాగే అంటాడు, అనుదిన బలిని నిలిపివేయండి. దానియేలు ఏం ప్రవచించాడు? ప్రవచించాడు అని అంటే, ఒక వారానికి నిబంధన స్థిరపరుస్తాడు. 7 సంవత్సరాలు మీరు నా పరిపాలన చూడండి, మీకు నచ్చినట్టు ఉండండి అంటాడు. కానీ బలిని, నైవేద్యాన్ని ఎప్పుడు నిలిపేయమంటాడట ఇశ్రాయేలీయుల్ని? అర్ధవారానికే. అప్పుడు వరకు ఓపిక పట్టుకుని ఉన్నాడండి. అసలు వీడెవడు? నిమ్రోదు. వీడెవడు? సాతాను యొక్క జీన్స్తో పుట్టినటువంటి సాతాను యొక్క సొంత కొడుకు. మీరు అనగొచ్చు, కూసు నిమ్రోదును కనెను అని ఉంది కదండి. మీరేంటండి సాతాను కొడుకు నిమ్రోదు అంటున్నారు అని. నేను మీకు ప్రశ్న వేస్తున్నాను, యేసుప్రభు తండ్రి పేరేంటి? యేసుప్రభు తండ్రి పేరేంటి? ఏం చెప్పాలో అర్థం అవట్లేదు. ఇప్పుడు యోసేబే అనేద్దామా? యోసేబు అని అనేద్దామా? కానీ ప్రపంచం దృష్టిలో యేసుక్రీస్తు తండ్రి ఎవరు? యేసుప్రభు తండ్రి ఎవరు ప్రపంచం దృష్టిలో? ఇతను వడ్లవాని కుమారుడు కాడా? ఇతను యోసేబు కుమారుడు కాడా? అసలు ఇప్పుడున్న ఆధార్ కార్డే కనుక అప్పుడు ఉంటే యేసుక్రీస్తు సన్ ఆఫ్ అని ఏ పేరు వచ్చి ఉంటుంది చెప్పండి మీరు? యోసేబు అనే పేరే. ఏమండి, యోసేబు కొడుకుగానే యేసు ప్రభు ఎంచబడ్డాడు. నీ తల్లిదండ్రులు బయట ఎదుర్కొంటున్నారని అంటే ఏమని చెప్పారు ప్రజలు? మరియమ్మ నీ తల్లి, యోసేబు నీ తండ్రి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఆ వాక్యాలు రైటేనా? యేసు ప్రభు రక్తంలో, యేసు ప్రభు యొక్క శరీరంలో యోసేపు బీజం ఉందా? మీరు ఆలోచించండి. లేదని ఎవరికి తెలుసు? క్రైస్తవులకు తెలుసు, అన్యులకు తెలియదు కదా. అలాగే నిమ్రోదు సైతాను కొడుకని క్రైస్తవులకి తెలుసు, అన్యులకి తెలియదు. యేసుక్రీస్తు యొక్క జీన్స్లో యోసేబు యొక్క విత్తనం ఎలాగు లేదో, నిమ్రోదు యొక్క జీన్స్లో కూడా కూసు యొక్క విత్తనం లేదు. వాడిలో ఉన్నది సాతాను విత్తనమే. దేవుని చిత్తమైతే దీని మీద ఒక క్లాస్ నేను బోధిస్తాను. మనకున్న అనుమానాలన్నీ పటాపంచలైపోతాయి. ఇప్పటికే చాలా మందిలో ఉన్న అనుమానం పటాపంచలు అయిపోయిందని నేను నమ్ముతున్నాను. వీడు నిమ్రోదు, వీడు సైతాను యొక్క కుమారుడు. అందుకే 13:2 సాతాను ఈ యొక్క రాజ్యాధికారం అంతా తన సొంత కొడుకు ఇచ్చింది. యేసు ప్రభువు వారు దేవాది దేవుని యొక్క జనితైక కుమారుడు కాబట్టే కదా అధికారం అంతా యేసుక్రీస్తుకి ఇచ్చాడు తండ్రి అని దేవుడు. తేజ వెలుగు సంబంధమైన అధికారం, చీకటి సంబంధమైన అధికారం ఏమో సైతానికి, నిమ్రోదుకి ఇచ్చాడు సాతాను. వెలుగు సంబంధమైన అధికారం ఏమో తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుకి ఇచ్చాడు. ఒక 3.5 సంవత్సరాలు అలాగా ఒగ్గబెట్టుకుని ఉన్నాడని అనొచ్చు మనం. వీడు ఇజ్రాయేలీల్ని తమకు ఆరాధించకుండా. కానీ ఇద్దరు సాక్షులు ఎప్పుడైతే వెళ్ళిపోయారో వీడు అనుకున్నాడు, ఇక నన్ను ఆపేవారు ఎవరూ లేరనుకుని దేవుని మందిరంలోనికి డైరెక్ట్గా వచ్చేసి ఒకే మాట చెప్తాడు,
ఓ ఇశ్రాయేలీయులారా, ఓ యాజకులారా, మీరు అర్పిస్తున్నటువంటి అనుదిన బలిని ఆపివేయండి అని అబద్ధ క్రీస్తు ఆర్డర్ జారీ చేస్తాడు. ఆ తర్వాత సరాసరి అతడు పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళిపోతాడండి. అతి పరిశుద్ధ స్థలం, అక్కడ ఎవ్వరూ వెళ్ళకూడని స్థలం అది. యాజకుడు సంవత్సరానికి ఒకసారే వెళతాడు. అయితే ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళిపోతాడు. అక్కడ తానే సింహాసనం వేసుకుని కూర్చుని, నేనే దేవుణ్ణి, నన్నే ఆరాధించండి, యాజకులారా మీ బళ్ళు నాకే అర్పించండి అని గట్టిగా కేకేస్తాడు. అప్పుడు ఇజ్రాయేలీయ యాజకులు, ఇజ్రాయేలు ప్రభుత్వం, ఇజ్రాయేలీలు యూదులు అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు యెహోవా దేవునికి తప్ప ఎవరికి సాష్టాంగ నమస్కారం చేయరు. చూడండి, మొర్దెకై అనేవాడు హామానుకి నమస్కారం పెట్టలేదు. ఆ ముగ్గురు యోధాబాలురు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు నెబుకద్నెజర్ నిలబెట్టిన ప్రతిమకు మొక్కలేదు. ప్రాణమన్నా పోవాలి కానీ యూదులు యెహోవా దేవునికి తప్ప వేరొకరికి మొక్కరు. కానీ వీడు వెళ్ళి ఎక్కడ కూర్చున్నాడు? ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో కూర్చుని నాకే బలులు అర్పించండి, నేనే మీ దేవుణ్ణి అని అంటాడు. అప్పుడు నెరవేరుతుంది మత్తయి సువార్తలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన మాట. మత్తయి సువార్త 24:15 స్క్రీన్ మీద మీరు ఆ మాట చూడండి ఒకసారి. మత్తయి సువార్త, మాథ్యూస్ చాప్టర్ 24:15. మత్తయి సువార్త 24:15లో వాడు ఏమంటాడంటే, కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు, వినండి, నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే, ఎప్పుడో యేసుక్రీస్తు ప్రవచించేశాడు, నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలో నిలబడుతుందని. దీనికి ఛాలెంజింగ్ స్పీకర్లు అందరూ ఏవేవో వ్యాఖ్యానాలు చేసేసారండి. వారిని విమర్శించడం నా పని కాదు, కానీ నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలో నిలబడుటానంటే ఆ ఒక్క మొక్కకి, ఆ ఒక్క వ్యాఖ్యానకి భయంకరమైన వ్యాఖ్యానాలు చేసేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించారు. నాశనకరమైన హేయ వస్తువు అంటే ఏంటో తెలుసా? హేయమైనది నిలుచు వరకు అన్నాడు దానియేలు గ్రంథం 9:27లో. ఏ దానియేలైతే నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలో నిలబడద్దని ప్రవచించాడో, ఆ నాశనకరమైన హేయ వస్తువు ఎవడో కాదు, ఈ సిరియా రాజే. దానియేలు ప్రవచనాన్ని యేసు మత్తయి సువార్త 24:15లో ఉటంకిస్తూ, ఎప్పుడైతే మీరు ఆ నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలో నిలబడడం మీరు చూస్తారో, అప్పుడు చదువువాడు గ్రహించుగాక అని ఉందా లేదా అక్కడ? ఏది ఎక్కడ గ్రహించారు? నాశనకరమైన హేయ వస్తువు అంటేనట ఏదో పందట, ఏదో కుక్కట కాదండి. నాశనకరమైన హేయ వస్తువు అంటే అబద్ధ క్రీస్తే. వాడు సరాసరి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళిపోయి అక్కడ నిలబడతాడు. ఇదిగో లేఖన స్వరము ఏం చెప్తుంది? ఇంకొక మంచి మాట, 2 తెస్సలోనిక పత్రిక 2:1 స్క్రీన్ మీద మీకు కనబడదు చూడండి. తెస్సలోనికయ్యులకు పౌలు రాసిన 2వ పత్రిక 2:1 ఇలా రాయబడింది, సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చిందని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండవలెననియు బెదరకుండవలెననియు మిమ్మును వేడుకొనుచున్నాను అని అన్నాడా? ఈ రాత్రే ప్రభు వచ్చేస్తాడని ఎవడనంటే కంగారు పడిపోయి నమ్మేకండి అంటాడు. ఈ రాత్రే ప్రభు వచ్చేస్తాడని చాలామంది బోధిస్తారు. అంటున్నాడు, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చిన పత్రిక వలనైనను ఎవడైనా చెప్తే మీరు దయచేసి కంగారు పడకండి. ప్రభు దినము ఎప్పుడు వస్తుందో ఒక మంచి సిమ్టమ్ చెప్పాడండి పౌలు. ఆసక్తిగా వింటున్నారు కదా? ఏంటా సిమ్టమ్? ప్రభువు రావాలంటే ఒకటి జరగాలి ఈ భూమి మీద. అదే నా ధీమా. అందుకే ఈ రాత్రి ప్రభు రాడని చెప్తా ఉంటాను నేను అత్తమాను. కొంతమంది విన్నవాళ్ళు నన్ను మరీ అమాయకులా జమగట్టి నవ్వుకుంటారు. వాళ్ళని చూసి ఇంకా బాగా నవ్వుకుంటాను నేను. ఎందుకని అంటే మొదట భ్రష్టత్వం సంభవించి
2 తెస్సలోనికీ పత్రిక 2:1-3 వరకు చదువుతున్నాను. మొదట భ్రష్టత్వం సంభవించి నాశనపాత్రులకు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏ దినం? ప్రభు రాకడ దినం. ఏ దినం రాదు? ముందు భ్రష్టత్వం సంభవించాలి, నాశనపాత్రుడకు పాప పురుషుడు బయలుపడాలి. ఇప్పుడు నిమ్రోదే, సిరియా రాజే నిమ్రోద్ అని వాక్యం చదువుతున్నాం కాబట్టి మీకు నాకు తెలుసు. కానీ ఇజ్రాయేలీలకు తెలియదే, భూప్రజలందరికీ తెలియదే. ఎందుకంటే వాళ్ళందరూ ప్రకటన గ్రంథం చదవట్లేదు కదా, క్రైస్తవులే చదువుతున్నారు. ఇంకా నువ్వు వాళ్ళు దీన్ని మత గ్రంథం అనుకుంటున్నారు, కానీ ఇది మహాజ్ఞాన గ్రంథం అని వాళ్ళకి తెలియదు. వాక్యం నేర్చుకుంటున్న నీకు, బోధిస్తున్న నాకు తెలుసు వీడే ఆ నాశన పుత్రుడని. కానీ ఈడు బయటపడే దినం ఒకటి ఉంటుంది. ఆ దినం వస్తేనే కానీ దేవుని రాకడ దినము రాదు. ఇప్పుడు మనం ఏ దినం కొరకు కనిపెట్టాలి? దేవుని రాకడ దినం రావాలంటే ఈ నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడాలి. క్రీస్తు సంగమా, ఈ మాట వింటున్నావా నువ్వు? ఏ మాట? ఇదిగో ప్రభు దినం వచ్చేసింది, అదిగో ప్రభు దినం వచ్చేసిందని మురిపించే బోధకులు ఈనాడే కాదు ఆనాడు కూడా ఉన్నారు. బ్యాంక్ నిండా కోట్ల రూపాయలు ఉంటుంది, ఇంటి నిండా బోళ్ళు తినే పదార్థాలు ఉంటాయి. కారేసుకెళ్ళి వాక్యం చెప్పడానికి ఈ రాత్రే ప్రభు వచ్చేస్తా అంటాడు. నిజంగా ఈ నమ్ముతున్నాడా ఈ రాత్రే ప్రభు వచ్చేస్తాడని? ఈ రాత్రి నిజంగా ప్రభు వచ్చేస్తాడు నువ్వు నమ్మితే 25 రోజులకు సరిపడగా 4 20 కేజీల రైస్ బ్యాగులు ఎందుకొని ఇంట్లో పెట్టావు? ఏదో బోధించడం మట్టుకు బోధించడం తప్ప ఈ రాత్రి ప్రభు రాడని బోధించినోడికి కూడా తెలుసు. నమ్మరండి. ఏదో ఈ రాత్రే ప్రభు వచ్చేదని గట్టిగా బోధించేస్తే అయ్యగారు ప్రసంగం అదరగొట్టేసాడని ప్రజలు అనుకుంటారని. కానీ ఈ రాత్రి ప్రభు రావాలంటే ఒకటి జరగాలి. ఏంటా జరగాల్సిందంటే మొదట భ్రష్టత్వం సంభవించాలి. నాశన పాత్రులకు పాప పురుషుడు బయలుపడాలి. అది ప్రభు రాకడికి స్పష్టమైన సూచన. భ్రష్టత్వం సంభవించడం అంటే ఏంటి? పాప పురుషుడు బయలుపడడం అంటే ఏంటి? జవాబు చెప్తున్నాను. ఏది దేవుడనబడునో చదువుతున్నారు అక్కడ, బైబిల్లో ఉంది అదే అధ్యాయంలో. ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు విచ్ మీన్స్ అబద్ధ క్రీస్తు, విచ్ మీన్స్ సిరియా రాజు, అంతిమ అబద్ధ క్రీస్తు తన్ను తానే హెచ్చించుకొనును. తాను దేవుడినని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును. ఇది జరగాలి. దేవుని ఆలయములో కూర్చుండును. ఛాలెంజింగ్ స్పీకర్లు ఇది చదివి దేవుని ఆలయం అంటే దేహమే, దేహంలో సైతాను కూడా ఎప్పుడో దూరేసాడని రాంగ్ వ్యాఖ్యానానికి వెళ్ళిపోయారండి. నిజంగా నవ్వుకోవాలి. దేవుని ఆలయం అంటే దేహమే, కరెక్టే. ఎక్కడ దాన్ని అలా తర్జుమా చేయాలో అక్కడే దాన్ని అలా తర్జుమా చేయాలి. మీ దేహము దేవునికి దేవాలయం మనం ఉన్నకాడ ఎగ్జాక్ట్గా నువ్వు చెప్పింది రైటే, కానీ అక్కడ అర్థాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టొద్దు. అడుగు అని అంటే అర్థం ఏంటి? ఆస్క్, అడుగు అని. అడుగు అంటే ఇంకో అర్థం ఏంటి? 12 ఇంచెస్ ఉన్నటువంటి ఆ స్క్వేర్, ఆ యొక్క లెంత్ని ఒక ఫీట్ అంటారు. ఆస్క్, ఫీట్, రెండింటికి తెలుగులో ఏంటి? అడుగు అనే పదం కనబడిన ప్రతిసారి కొలుచుట అనేదేనా అర్థం? అడుగు అనే ప్రతిసారి ఆస్క్, అడిగేత్తవేనా? సందర్భాన్ని బట్టి అది ఈ అడుగా ఆ అడుగా నిర్ధారించుకోవాలా మనం. చదువువాడు గ్రహించుగాక అని ఉందా? ఎక్కడ చదువుతున్నాం? ఏం గ్రహిస్తున్నాం? ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దాని అంతటిని ఎదిరించుచు దానికి అంతటికి పైగా వాడు తను తానే హెచ్చించుకొనుచు తాను దేవుణ్ణని తన్ను కనపరుచుకొనుచు ఇజ్రాయేలు దేశంలో అప్పటికే కట్టబడిన దేవాలయంలో వాడు కూర్చుంటాడు గనుక అది. అప్పుడు ఎప్పుడైతే వీడు ఆడ కూర్చుని బలాపేసేయండి, నేనే మీ దేవుణ్ణి, నన్ను మొక్కండి అంటాడో అప్పుడు నాశన పాత్రుడు బయటపడతాడనమాట. మన దృష్టిలో ఎప్పుడో బయటపడిపోయాడు వాడు, కానీ ఇజ్రాయేలీల భ్రమ అప్పుడు తొలగిపోద్ది. ఏమని? వీడు
నిజమైన మెస్సియా కాడు, వీడు ఒక అబద్ధికుడు అని ఎప్పుడు పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి కూర్చుంటాడు. దానియేలు 9:27 అర్ధవారానికి బలిని నైవేద్యాన్ని నిలిపివేస్తాడు. వీడు వెళ్ళి నిలిపేస్తాడు. అది యెరూషలేము దేవాలయపు పరిశుద్ధ స్థలంలో కూర్చుంటాడండి. మీరు నేను చూస్తాం ఆ సంగతి. ఎప్పుడు కూర్చుంటాడు? 1260వ దినాన్న, 3.5 సంవత్సరాల చివరి దినాన్న, 42 నెలల యొక్క చివరి దినాన్న ఇతడే నాశన పాత్రుడు, ఇతడే పాప పురుషుడు. ఎందుకు నాశన పాత్రుడు? సన్ ఆఫ్ పెర్డిషన్ అని రాయబడింది. అంటే నాశనం సైతాను, నాశనానికి పుట్టినోడు నాశన పుత్రుడు. వీడు సైతాను కుమారుడని అప్పుడు తెలుసుదట ఇజ్రాయేలీయులకు. ఈ సంఘటన జరిగితేనే కానీ ప్రభు దినము రాదు. అయ్యా బోధకులారా, దేవాలయంలో సైతానుగడు కూర్చుంటాడనంటే అక్షరార్థమైన దేవాలయమే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. సైతాన్ అంటే నిమ్రోద్ అని అర్థం చేసుకోవాలంతే తప్ప ఈ దేహం అనే దేవాలయంలో సైతాను వచ్చి కూర్చుంటాడనేది ఇక్కడ మనం వ్యాఖ్యానించకూడదు. కూడదు. సత్యాన్ని గ్రహించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. నిజంగా సంఘం ఎత్తబడడం అనేటువంటి దానికి సూచన ఇదే. అంత్యబద్ధ క్రీస్తు ఇలా పరిశుద్ధ స్థలంలో నిలబడగానే అర్ధవారం సమాప్తం అవుతుంది. ఈ సూచన జరగడం చూసిన క్రీస్తు సంఘం ప్రభు రాకడ సమీపించిందని గ్రహించి సిద్ధపడిపోద్దన్నమాట. ఎందుకంటే సంఘానికి తెలుసు కదా, క్రీస్తు అని తాము నమ్మిన వాడే ఎంత దారుణానికి ఒడగట్టేసరికి ఇశ్రాయేలీలో కలవరం మొదలైపోద్ది. తెలిసిపోయింది వాళ్ళందరికీ, వీడు మెస్సియా కాడు, వీడు అబద్ధ క్రీస్తు అని. అప్పుడు 7వ బోర, చాలా క్లైమాక్స్లో ఉన్నాం ఇప్పుడు మనం. అంతలో 7వ దూత బోర ఊదుతాడు. అంతకుముందే సువార్త ప్రకటన భూమి మీద పూర్తయిపోయింది. క్రీస్తు సంఘంలో లాస్ట్ వరకు నమ్ముకున్న ప్రతివాడు నమ్ముకున్నాడు. హతసాక్షుల లెక్క పూర్తయిపోయింది. సువార్త ప్రకటించబడిన ప్రదేశాలన్నీ ప్రకటించబడిపోయి అంతలో 7వ దూత బోర ఊదుతాడు. ఊదినప్పుడు అదే ఆఖరి బోర, అదే కడబోర. ఆ బోర మ్రోగినప్పుడు ఏం జరుగుతుంది? నా హృదయం చాలా సంతోషంగా ఉంది. 1 కొరింథీ పత్రిక 15:52, 1 Corinthians chapter 15 verse 52. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో కనురెప్పపాటున కడబోర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదాం. బోరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. ఏ బోర గురించి అయితే 1 కొరింథీ 15:52లో పౌలు కడబోర అన్నాడో ఆ బోరే ప్రకటన గ్రంథంలో 7 బోరల్లో చివరి బోరని ఇంకెప్పుడు నమ్మాలి? ఎన్ని ఆధారాలు మీకు చూపించాలి? ఏ బోర గురించి కడబోర అని ప్రస్తావించాడో పౌలు గారు కొరింథీకి రాస్తూ ఆ బోరయే ప్రకటన గ్రంథంలో 7వ బోర. ఇక తేడా ఏమీ లేదండి. ఇదే చూడండి, కావలితే ఇదే ఆఖరి బోర సంభవం. 7వ దూత బోర ఊదేటప్పటికీ అన్యజనుల్లో రక్షణ పొందడానికి నిర్ణయించబడిన ఆఖరి వ్యక్తి కూడా రక్షణ పొందేసి క్రీస్తు సంఘంలోనికి వచ్చేస్తాడు. కడబోర ఊదడానికి కొన్ని రోజుల ముందే క్రీస్తు సంఘం కట్టబడటం సమాప్తం అయిపోద్ది. కడబోరం రోగుతుంది. క్రీస్తునందు మృతులైన వాళ్ళు మొదట లేస్తారు. ఆ మీదట అప్పుడు దాకా ఒకవేళ బతికి మనం ఉంటే మనము వారితో కలిసి ప్రభువుని ఎదుర్కోవడానికి ఆకాశ మండలం మీదకి కొనిపోబడతాం. ఈ పనంతా కనురెప్పపాటున, ఏ ట్వింకిల్ ఆఫ్ ఎన్ ఐ అన్నారండి. జస్ట్ కన్ను మూసి అలా తెరిచేలోపు, ఈవెన్ ఇట్ విల్ టేక్ లెస్ దెన్ ఎ సెకండ్ టైం. ఒక సెకండ్ కంటే తక్కువ టైంలో ఎంత పెద్ద పని జరిగిపోద్ది. కడబోరం రోగేస్తుంది పరలోకంలో. క్రీస్తు మధ్యాకాశానికి వస్తాడు తన సంఘం కొరకు. చచ్చిపోయినటువంటి వారు ఆ కడబోర శబ్దం వింటారు. వారు వెంటనే అప్పటి వరకు క్రీస్తునందు ఎవరైతే ఉండి మృతులవుతారో వాళ్ళే లేస్తారు తప్ప చచ్చిపోయిన వాళ్ళు అందరూ లేస్తారని అనుకోవద్దు. ప్రియులారా గమనించండి, కడబోర
ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఆ 7వ బూర మోగుతున్నప్పుడు ఎవరు క్రీస్తుని నమ్ముకుని బాప్తిసం పొంది చచ్చిపోయారో వాళ్ళకే ఆ బూర వినపడుతుంది. క్రీస్తుని నమ్ముకోకుండా చనిపోయిన శవాలు లేవవు. క్రీస్తుని నమ్మిన వారు మాత్రమే లేపబడతారు. అప్పటి వరకు ఒకవేళ మనం బ్రతుకుంటే 1 సెకండ్ కాలంలో మన దేహం మహిమదేహంగా మారిపోతుంది. ఈ దేహానికి 1 గంటకి 200 కిలోమీటర్ల మించిన వేగంతో ఈ దేహం ప్రయాణించదు. 200 కిలోమీటర్ల వేగం అయితేనే అమ్మో బండి మీద భయం. మహా అయితే గంటకి 2000 కిలోమీటర్లు. కానీ అంతకు మించిన వేగంతో ఈ శరీరం బయలుదేరదు. కానీ మహిమ దేహాలు చాలా వేగంగా వెళ్ళిపోతాయి. మహాకాశాలు దాటి పరలోకానికి అవి వెళ్ళిపోతాయి. దేవుని బిడ్డలారా, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 52లో చెప్పబడిన ఈ కడబోరే ప్రకటన గ్రంథం 11:15లోని ఆఖరి బోర కడబోర అని నేను నమ్ముతూ ఉన్నాను. నా నమ్మకానికి చాలా చాలా ఆధారాలు ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలోనే సంఘం ఎత్తపడద్దని చెప్పిన వాళ్ళకి ఇన్ని ఆధారాలు ఉండవండి. 3.5 సంవత్సరాల అంతంలో సంఘం ఎత్తపడద్దని చెప్పిన వాళ్ళకే ఇన్ని ఆధారాలు ఇక్కడ మనకు కనబడుతున్నప్పుడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. దేవుని బిడ్డలారా, చూడండి ఇక్కడ ఈ మాట చదువుతున్నాను. కడబోరం రోగుతుంది, క్రీస్తునందుండి మృతులైన వాళ్ళు లేస్తారు, ఆ మీదట సజీవులై నిలిచి ఉండే భక్తులు వారితో పాటు కలిసి ప్రభువును ఎదుర్కోవడానికి ఆకాశ మండలానికి మేఘాల మీద కొనిపోబడతారు. 1 కొరింథీ 15:52లో కడబోర మోగినప్పుడు పరిశుద్ధులైన మృతులు అక్షయులుగా లేవడం అంటే విశ్వాసుల పునరుత్థానాన్ని అది సూచిస్తుంది. ప్రకటన గ్రంథం 11:15లో 7వ బూర ఊదబడినప్పుడు కూడా సరిగ్గా ఇదే సంభవాన్ని చదవగలను. చూడండి, అక్కడ రాయబడింది ఏం రాయబడిందో ఇక్కడ కూడా అదే రాయబడింది. జతపక్షులు ఉండాలి. 4వ అధ్యాయంలోనే సంఘం పరలోకానికి ఎత్తపడద్దని చెప్పేవారికి ఎక్కడో అనవసరమైనటువంటి ఒక్క వాక్యాధారమే ఉంటుంది. అది కూడా వక్ర వ్యాఖ్యానమే. కానీ శ్రమల కాలం మధ్యలో 3.5 సంవత్సరాల అంతములో సంఘం ఎత్తపడద్దని చెప్పడానికి 1 కాదు 2 కాదు ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 7వ దూత బూర ఊదినప్పుడు ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15 గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రకటన గ్రంథం 11:15 7వ దూత బూర ఊదినప్పుడు మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును నీ నామమునకు భయపడు వారికి నీ తగిన ఫలమిచ్చుటకును సమయము వచ్చెను. దేవుని దాసులకు విశ్వాసులకు ఫలమిచ్చే సమయం ఏ సమయం? పునరుత్థాన దినమేనని మనకు బాగా తెలుసు. 2 సందర్భాల్లోనూ మనం ఏం చూస్తున్నాం? భక్తుల పునరుత్థానం చూస్తున్నాం. ఇక సందేహం ఏమీ లేదు. 1 కొరింథీ 15లో ఉన్న కడబోరే ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 బూరలో చివరి బూర. ఈ ఆనంద గడియ కోసమే కదా సంఘం ఇన్ని వేల సంవత్సరాలకు ఎదురు చూస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినండి. ఒకవైపు అబద్ధ క్రీస్తు యెరూషలేము దేవాలయంలో కూర్చుండి ఉండగా, ఇశ్రాయేలీలు కలవరపడుతూ ఉండగా, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది విశ్వాసులు అకస్మాత్తుగా మాయమైపోతారు. అంతే, అకస్మాత్తుగా మాయమైపోతారు. అకస్మాత్తుగా ఇంకెవరికి కనపడరు. వారు ఏమైపోయారు? ఎత్తబడ్డారు. ఇక్కడ ఒక మాట, క్రీస్తు ఏమి భూమి మీదకి రాడు. క్రీస్తు భూమి మీదకి రాడు, మధ్యాకాశానికి వస్తాడు, అక్కడికి ఎత్తబడతారు. అక్కడి నుంచి క్రీస్తు ప్రభువు సంఘాన్ని పరలోకానికి తీసుకుని వెళతాడు. వాళ్ళు అలా వెళ్ళిపోయిన తర్వాత దేవుని బిడ్డలారా, పరలోకంలో జరిగే చరిత్ర మనం చెప్పుకోవాలి. అదే టైంలో భూమి మీద ఇప్పటికే 3.5 సంవత్సరాల కాలం పూర్తయిపోయిందన్నమాట. అంచెవారంలో ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాల్లో మొదటి 3.5 సంవత్సర కాలం చివరన సంఘం పరలోకానికి ఎత్తబడిపోయింది. మహిమ శరీరాలు దాల్చి పరలోకంలో ఏం జరుగుతున్నాయో నేర్చుకోవాలి. అదే టైంలో భూమి మీద ఏం జరుగుతుందో కూడా మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఇశ్రాయేలీయుల సంగతి చూద్దాం. ఇప్పుడు చూడండి, సంఘం ఏమైపోయింది? కనురెప్ప పాటున పరలోకానికి ఎత్తబడిపోయింది. ఇక భూమి మీద పరిశుద్ధులు అన్నవాడు ఎవరో కూడా లేరు. ఎవరున్నారు? క్రీస్తుని ఎరుగని అన్యజనులు ఉన్నారు, ఇశ్రాయేలీయులు ఉన్నారు. క్రీస్తు సంఘం మాత్రం భూమి మీద లేదు. ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. ఇశ్రాయేలీయుడు అయ్యుండి
యేసుని మెస్సీగా అంగీకరించి ఆ యేసు నా కొరకే శిలువలో చనిపోయాడని ఒక ఇశ్రాయేలుడు యేసుని నమ్మితే ఇక ఆయన సంఘంలో చేర్చబడిపోయినట్టే పరలోకానికి వెళ్ళిపోతాడు. ఏ ఇశ్రాయేలీలు ఉండిపోతారు? మొదటిసారి యేసు వచ్చినప్పుడు ఆయన్ని మెస్సీగా నమ్మని వారు అందరూ భూమి మీదే ఉండిపోతారని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇశ్రాయేలు దేశంలో ఏం జరుగుతుందో వింటారా? ఇశ్రాయేలు దేశంలో ఒకవైపు అలా అబద్ధ క్రీస్తు దేవుని ఆలయంలో కూర్చోగానే ఇట్లు క్రీస్తు కోసం అంతము వరకు నమ్మకంగా ఉన్న సాక్షులు కోట్లాది మంది భక్తులు పరలోకి వెళ్ళిపోతారు. ఆ ప్రపంచంలో ఇంకెక్కడ కనబడరు. వెంటనే ఇజ్రాయేలు దేశ పార్లమెంట్, ఆ అసెంబ్లీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసేస్తాడు ఇశ్రాయేలు ప్రధాని. ఎందుకనంటే ఇంతకు ముందు ఎన్నడూ చూడని సంగతి చూశాడు. అతి పరిశుద్ధ స్థలములో ప్రధాన యాజకుడు ఒక్కడే సంవత్సరానికి వెళ్తాడు. అలాంటి అతి పరిశుద్ధ స్థలానికి ఎవరు వెళ్ళిపోయారు? ఇప్పుడు సిరియా రాజు వెళ్ళాడు. వీడిని చూస్తుంటే నాకు ఫస్ట్ నుంచి డౌట్గానే ఉంది. ఇప్పుడు నాకున్న అనుమానం బలపడిందని ఏమని మాట్లాడుకుంటారని అంటే, మొట్టమొదట తానే మెస్సీయా అని అన్నాడు, మనం నమ్మాం. యూదుల్లోని మన బోధకుల్లోనే ఒక రబ్బీ బోధకుడు అద్భుతాలు చేస్తూ ఆణ్ణి చూపించి వాడే మీ మెస్సీయా అన్నాడు. అప్పుడు మనం నమ్మాం. ఇతడు నిజమైన క్రీస్తు కాదని కొందరు అన్నారు, కొందరు నిజమే అన్నారు. అది మనం అన్నాం. అసలు మన డౌటు సరి చేసుకోవడానికి ఒక 7 సంవత్సరాల పాటు వాడితో మనము సంధి చేసుకున్నాం. ఓకే అన్నాడు. మనం మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా మందిరం కట్టుకున్నాం. లేవి యాజకత్వం ప్రకారంగా అనుదిన బలులు సమర్పిస్తూ ఉన్నాం. మోసే ధర్మశాస్త్రం ప్రకారంగా చేసుకుంటున్నాం కాబట్టి వాడు మన జోలికి రాలేదు కాబట్టి ఓకే అనుకున్నాం. కానీ మోసే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ప్రపంచమంతా విగ్రహారాధన చేయించాడు. వీడు ప్రతిమ నిలబెట్టి ప్రతిమకు మొక్కమన్నాడు. అప్పుడు మనకు సందేహం వచ్చింది. ఇప్పుడు 7 సంవత్సరాలు మీకు నచ్చినట్టు మీరు ఉండండి, నా ప్రభుత్వంలో ఉండండి 7 సంవత్సరాలకి బాండ్ మీద సంతకం పెట్టి మొదటి అర్ధవారంలోనే 3.5 సంవత్సరాల్లోనే వాడు రాసినటువంటి సంధిని వాడే భంగపరిచి, ఎంత ధైర్యం, అనుదిన బలిని నిలిపేయమంటాడా? పైగా అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిపోయి అక్కడ కూర్చుని నేనే దేవుణ్ణి అంటాడా? వీడిని ఇంకా నమ్మవలసిన పని లేదు. వీడు నిజంగా మోసగాడే. ఇతడు మెస్సియా కాడు, ఇతడు మెస్సియా కాడని అర్జెంటుగా ఇజ్రాయేలీలందరూ కూడా ఈ సిరియా రాజు మీద తిరుగుబాటు మొదలెడతారు. ఎందుకంటే వాళ్ళలో ప్రవహించేది పౌరుషం కలిగినటువంటి రక్తం. అన్ని జనాంగాల లాంటి జనాంగం అది కానే కాదు. అయితే ఎప్పుడైతే తిరుగుబాటు చేస్తారో సిరియా రాజు మీద, వెంటనే అబద్ధ క్రీస్తు సిరియా రాజు తన సైన్యాలకి ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు. ఇశ్రాయేలీయులు నా మీద తిరుగుబాటు చేశారు, వారు ఎక్కడున్నా సరే దొరికిన వారిని దొరికినట్లుగా చంపేయండి అని ఒక జీవో పాస్ చేస్తాడు. వెంటనే సిరియా రాజు సైనికులు ఇజ్రాయేలీయుల కొరకు వెతకడం మొదలెడతారు, వారిని తరవడం మొదలెడతారు. ఇర్మియా గ్రంథం 30 అధ్యాయం 7వ వచనంలో, దేవుని బిడ్డలారా, అది యాకోబు శ్రమదినం, అది యాకోబు శ్రమదినం. మహాప్రసవ వేదన వాళ్ళు అనుభవిస్తారు. ఈ సంగతులు నేను రేపటి క్లాసులో చెప్తాను. ఇశ్రాయేలీయులు పరుగెడతారు, వెనకాల సిరియా రాజు సైనికులు వాళ్ళని తరుముతారు. ఎందుకనంటే వాళ్ళని ఎదుర్కొనేటంత శక్తి ఇశ్రాయేలీలో లేదు. దేవుని బిడ్డలారా, వారు పరిగెడతారు, వెనకాల సిరియా సైనికులు వాళ్ళని తరుముతారు. అది ఇజ్రాయేలు జాతికి ప్రసవ వేదన. ఇర్మియా గ్రంథం 30 అధ్యాయం 7వ వచనంలో ప్రవచించాడు, అది యాకోబు శ్రమదినమని. వీళ్ళ చరిత్ర మనం ఫస్ట్ నుంచి చూస్తే వీళ్ళు ప్రపంచంలో అన్ని జాతుల కంటే ఎక్కువ పరిగెట్టిన వాళ్ళు వీళ్ళేనండి. ఎక్కడి నుంచి మొదలెట్టారు చెప్పిన? ఫస్ట్ పరుగు ఐగుప్తు దేశంలో పరిగెట్టారు. ఎక్కడి నుంచి? ఐగుప్తు నుంచి కానానుకు పరిగెట్టారు. ఆ తర్వాత కానాను నుంచి బబులోనుకు పరిగెట్టారు. ఆ తర్వాత బబులోను నుంచి ఇంకా అస్తమాను వీళ్ళు దేవుని మాట ధిక్కరించడం,
దేవుడు వీళ్ళని శత్రు చేతులకు అప్పగించడం, శత్రువులు వచ్చి వీళ్ళని తరమడం, మళ్ళా మా తప్పు అయిపోయింది మహాప్రభు అనడం, మరలా దేవుడికి క్షమించి మళ్ళీ సొంత దేశానికి తీసుకురావడం, మరలా వీళ్ళు దేవుని గాయాలు రేపడం, మరలా దేవుడు వీళ్ళని శత్రువు చేతికి అప్పగించడం, మరలా శత్రువులు వీళ్ళని తరవడం, మరలా వీళ్ళు శత్రువులు మమ్మల్ని తరివేస్తున్నారు ప్రభు మాది తప్పే అని క్షమించబడడం, దేవుడికి క్షమించి మళ్ళీ సొంత దేశానికి తీసుకురావడం. వీళ్ళ జీవితం ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు పరుగు. కానీ ఈ పరుగు వాళ్ళ జీవితంలో చివరి పరుగు. ఇలా పరిగెడతా ఉంటారు. ఎక్కడికి పరిగెట్టాలో తెలీదు. ఆగేమా ఇజ్రాయేలీల్ని చాలా భయంకరంగా కిరాతకంగా చంపేస్తారు. సిరియా రాజు సైనికులు గుప్పుట్లో పెట్టుకుని ప్రాణాలు చంటి బిడ్డలను ఎత్తుకొని వాళ్ళు పరిగెడుతూ ఉంటారు. అది వాళ్ళ జీవితంలో ప్రసవ వేదన. ఇంతకుముందు ఇలాంటి పరుగులు, ఇలాంటి ప్రసవ వేదనలు ఎన్నో పడ్డారు. వాళ్ళ లాంటి శిక్షలు అనుభవించిన జాతి ఈ భూమి మీద వేరొకటి లేదు. వాళ్ళ మీదకు వచ్చినంతమంది శత్రువులు ఈ భూమి మీద వేరే జాతి మీదకి రాలేదు. వాళ్ళను ప్రేమించినట్టుగా దేవుడు వేరే జాతిని కూడా ప్రేమించలేదు. ఇజ్రాయేలు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగం. ఈ సమయంలో మీకు ఒక అద్భుతమైనటువంటి సంగతిని నేను బోర్డు మీద వివరించి ముగిస్తాను. వీ విల్ బి బ్యాక్ షార్ట్లీ. మరలా మేము మీకు బోర్డు మీద ప్రత్యక్షం అవుతాం. దయచేసి ఎవరు సైలెంట్ అవ్వవద్దు. ఇప్పుడు వరకు నేను చెప్పిందంతా ఒక్క నిమిషంలో బోర్డు మీద మీకు చూపిస్తాను. దయచేసి అందరూ చూడాల్సిందిగా నేను కోరుతూ ఉన్నా. వెల్కమ్ బ్యాక్ ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ సంగతిని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలని నేను కోరుతూ ఉన్నాను. చూడండి, నేను కాలం యొక్క గీతను గీసి కాలం అనే గీత మీద ఈ అంత్యకాల సంభవాలను మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలని నేను కోరుతూ ఉన్నాను. దానియేలు గ్రంథంలో దానియేలు భక్తునికి తేజోవాసి చెప్పినటువంటి 70 వారాల గురించి చెప్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జనమునకు 70 వారాలు విధించబడింది అని దానియేలుకి దేవదూత చెప్పింది. చూడండి, 70వ వారం యొక్క మొట్టమొదటి స్టార్టింగ్ ఎప్పుడు? యెరూషలేము మరలా కట్టబడవచ్చు అనే ఆజ్ఞ మొదలైనప్పటి నుండి మొదలవుతుంది. అంటే AD 445లో మార్చి నెల 14వ తారీఖున మొదలైంది. ఏటి? యెరూషలేమును మరలా కట్టించవచ్చని. అప్పుడు మొదలవుతుందన్నమాట అండి. ఏ వారం? దానియేలు యొక్క 70 వారాలు. అయితే అభిషక్తుడగు అధిపతి వచ్చు వరకు ఎన్ని రోజులు? 69 వారాలు. 69 వారాలు. ఎప్పటి వరకును? అభిషక్తుడుగా అధిపతి మట్లాది వారం నాడు యేసు ప్రభు యెరూషలేములోకి వచ్చిన తారీఖు ఎప్పుడు? AD 32 ఏప్రిల్ 16వ తారీఖు. వినండి, యెరూషలేము మరలా కట్టబడొచ్చని ఆజ్ఞ బయలుదేరింది క్రీస్తుకు పూర్వం 445 మార్చి 14.
69 వారాల చిట్ట చివరి దినాన్నే కదా అభిషక్తుడు వస్తాడని చెప్పింది. యేసుక్రీస్తు గాడిద పిల్లెక్కి ఇజ్రాయేలు వచ్చిన డేటు క్రీస్తు శకం 32వ సంవత్సరం ఏప్రిల్ 16న గాడిద పిల్లకి వచ్చాడు. అప్పటికి 69 వారాలు కరెక్ట్గా పూర్తయినాయి. 69వ యొక్క చివరి దినం. ఇది ఈ రోజుల్లో చెప్పాలంటే 1,73,880 రోజులు అన్నమాట అండి. దేవదూత వారాలు 69 అయితే మానవ రోజులు 1,73,880. 1,73,880వ రోజునే ఏప్రిల్ 16వ తారీఖు అక్కడికి ప్రభు వచ్చాడు. ఆ తర్వాత ఆదివారం నుంచి శుక్రవారం నాడు ప్రభు సిలువేయబడ్డాడు. శుక్రవారం సిలువేయబడ్డాడు. మరలా ఆదివారం నాడు ప్రభు లేచాడు. అక్కడి నుంచి 40 దినాలు భూమి మీదే ఉన్నాడు. అప్పుడు ఇశ్రాయేలీ 12 మంది శిష్యుల్ని ఒలీవల కొండ మీద తీసుకెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని చెప్పాడు. అప్పటితో అన్యజనుల కాలాలు మొదలైనవి అన్నమాట అండి. అన్యజనముల కాలములు. అన్యజనముల కాలములు అంటే ఏంటి? అన్యజనములు కూడా ప్రభువుని అంగీకరించి ప్రభువును తెలుసుకోవచ్చు అనేటువంటి మాట. దేవుని బిడ్డలారా, అప్పటికి ఇజ్రాయేలీలకు సువార్త మూయబడింది. అన్యజనులకు సువార్త ప్రకటించబడ్డానికి ద్వారాలు తెరవబడ్డాయి అని మనము నమ్మాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు దానియేలు గారు యొక్క అంచెవారం అన్నమాట. ఇది దానియేలు గారి యొక్క అంచెవారము. ఇది ఒక సగం, ఇది ఒక సగం. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇది ఒక 3.5 సంవత్సరాలు, ఇది ఒక 3.5 సంవత్సరాలు. ఇది ఏంటండి? వారం. ఏం వారం? 70వ వారం. అంటే 7 సంవత్సరాల కాలం. ఇది 7 సంవత్సరాల కాలంలో 2 భాగాలు మనం చేస్తే మొదటి 3.5 సంవత్సరాలు, రెండవ 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాల్లోనే 2 సాక్షులు ప్రకటించారు. ఈ 3.5 సంవత్సరాల్లోనే అబద్ధ క్రీస్తు పరిపాలించాడు. ఈ 3.5 సంవత్సరాల్లోనే సంఘం భూమి మీదే ఉంది. అంటే చూడండి, మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇలా కింద గీస్తున్నాను. అన్యజనముల కాలములు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? యేసు ప్రభువారు తన శిష్యులకు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్న రోజున మొదలైన ఏ కాలాలు? అన్యజనముల కాలాలు. ఎప్పుడు దాకా ఉంటాయి అన్యజనముల కాలాలు అని అంటే, ఇదిగో 7వ దూత బోర ఊదే వరకు. 7వ బోర మోగే దినం ఎప్పుడో అప్పుడుతో అన్యజనములు కాలాలు సంపూర్ణమవుతాయి. ఈ అన్యజనముల కాలముల్లోనే కొర్నేలియు రక్షణ పొందాడు. ఈ అన్యజనముల కాలానికి లోపల వచ్చిందండి ఎవరు? మత్తయి సువార్త 26వ అధ్యాయం అనుకుంటాను. కనాను స్త్రీ, మా పిల్లకి దయ్యమట్టుకుంది, మా అమ్మాయికి వడదలు కొట్టు అని యేసుప్రభుని అంటే ప్రభు ఏమన్నాడు? చంటి బిడ్డల రొట్టె తీసి కుక్క పిల్లకి వేయడం న్యాయం కాదు కదా, నేను ఇజ్రాయేలు యొద్దకే పంపించబడ్డానన్నాడు. ఎప్పుడు జరిగింది అది అని అంటే, ఎప్పుడు జరిగిందని అంటే యేసు సిలువకు ముందు. అంటే అది ఏ కాలం అన్నమాట? అది ఇజ్రాయేలులకు ఇవ్వబడినటువంటి కాలం. అప్పటికి ఇంకా యేసు ప్రభువారు మటలాదివారం నాడు ఇంకనూ ఆయన లోపలికి ప్రవేశించలేదు. ఈ లోపలేనమాట అండి. చూడండి, 1,73,880 దినానికి లోపలే కనాను స్త్రీ వచ్చి మా అమ్మాయికి దెయ్యం వదలగొట్టంటే అది ఎవరి కాలం? అది ఇజ్రాయేలీలో రక్షణ పొందడానికి ఓపెన్ చేయబడిన కాలం. ఆ కాలంలో ఈమె వచ్చి అడిగింది కాబట్టే నేను అన్యుల దగ్గరికి పంపించబడలేదు, నశించిన ఇశ్రాయేలీల దగ్గరికి అన్నాడు. కానీ ఆ తర్వాత
ఆ తర్వాత ప్రభువు ఏమన్నాడు, మీరు అన్యజనుల దగ్గరికి వెళ్ళండి, సర్వ సృష్టికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్నాడు. ఆయన సిలువలో లేచిన తర్వాత సమాధి చేయబడి 40 దినాలు అందరికీ కనబడిన తర్వాత శిష్యుల్ని అక్కడ ఒలీవల కొండ మీద తీసుకెళ్ళి, ఇదిగో మీరు సర్వ సృష్టికి అన్నాడు కదండి, అన్యజనముల కాలాలు అప్పుడు స్టార్ట్ అయినాయి. ఎప్పుడు దాకా ఉంటాయి అన్యజనుల కాలాలు అంటే మొదటి అర్ధవారం వరకు అన్యజనుల కాలాలు. అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉండే కాలం ఎంతైతే ఉంటుందో అంత కాలంలో జీవగ్రంథంలో ఎవడి పేరైతే రాయబడిందో వాళ్ళందరూ ఈ కాలంలోనే రక్షించబడతారు. ఇక అన్యజనుల్లోంచి ఒక్కడు కూడా దీని తర్వాత రక్షించబడ్డానికి వీల్లేదు. ఎందుకంటే సువార్త మర్మం 7వ దూత బోర ఊదినప్పుడే ముగించబడింది అని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన సంగతి, ఇజ్రాయేలీలకి దేవుడు 70 వారాలు ఇచ్చాడు 6 పనులు జరిగించడానికి. 69 వారాలు అయిపోయినాయి, 7వ వారము ఇంకా అవలేదు. ఆ 7వ వారమే అంచెవారం. అయితే దేవుని ప్రణాళిక ఏంటన్నమాట, ఈ మధ్య గ్యాప్లో, ఈ మధ్య ఈ 3.5 అండ్ ఈ కాలంలో ఆయన అన్యజనులు రక్షణ పొందడానికి సువార్త ద్వారాన్ని తెరిచాడనమాట. అదే రోమా పత్రికలో మనకి విపులంగా రాయబడింది. ఏమని, వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగింది అని. అందుకే మనకు రక్షణ కలిగింది. ఇవి అన్యజనముల కాలాలు. చూడండి, ప్రభు అంటాడు, అన్యజనులు ఆలయం బయట 1260 దినాలు తొక్కుతారు అంటాడు ప్రభు. ఇదిగో ఈ 1260 దినాలు మీరు ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో చదివితే, ఒకడు చేతికర్ర వంటి కొల్లకర్ర నాకు ఇచ్చాడు, నువ్వు ఆలయంలో పూజించు వారిని లెక్కబెట్టు, బయటోరు లెక్కెట్టద్దు, అది అన్యులకు ఇవ్వబడును. అన్యజనులు 1260 దినాలు ఆవరణాన్ని తొక్కుతారంటాడు కదా. ఆ 1260 దినాలు ఇవేనండి. మొదటి అర్ధవారము అన్యజనముల కాలములు సంపూర్తియగు వరకు ఆవరణము అన్యజనుల చేత తొక్కబడినని లోకాసువార్త కూడా ప్రభు మాట్లాడాడు. ఆ కాలమే ఈ కాలం. ఇంతకీ ఈ యొక్క చాప్టర్లో మనం నేర్చుకోవాల్సిన చివరి విషయం ఏంటనంటే, అన్యజనముల కాలాలు ఇజ్రాయేలీల కాలాలు కలిసిపోయినటువంటి ఒక కాలం ఉంటుంది. అది ఏంటంటే ఈ 3.5 సంవత్సరాలు అన్నమాట అండి. ఈ 3.5 సంవత్సరాల్లో అన్యజనులు రక్షణలోనికి రావచ్చు, యూదులు కూడా రక్షణలోనికి రావచ్చు. ప్రియులారా, ఎక్కడి నుంచి ఇక్కడ దాకా అన్యజనుల కాలము, కానీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇజ్రాయేలీలకు దేవుడు ఇచ్చినటువంటి కాలం, ఎక్కడి నుంచి ఎక్కడ వరకు. కానీ వారు ఒక్కరూ కూడా ఈ 7 సంవత్సరాల కాలంలో ప్రభు దగ్గరికి రారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన చరిత్ర ఎక్కడ ఉందన్నమాట. ఇదిగో చూడండి, యెరూషలేము మరలా కట్టబడవచ్చనే ఆజ్ఞ ఇక్కడ బయలుదేరింది. ఈ దినాన్న అభిషక్తుడు వచ్చు వరకు 69 వారాలు. ఇదిగో ఏప్రిల్ 16న అభిషక్తుడు వచ్చేసాడు. ఆ తర్వాత ఆయన శిష్యులను ఒలీవల కొండ మీద తీసుకెళ్ళాడు, సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. అప్పుడు మొదలైన అన్యజనుల కాలాలు. ఈ అన్యజనుల కాలాలు ఎప్పుడు ఎండ్ అవుతాయనంటే, ఈ సిరియా రాజు వచ్చి ప్రపంచమంతటిని పరిపాలించాడు. మొదటి 3.5 సంవత్సరాల చివరి దినముతో అన్యజనముల కాలములు సంపూర్ణమవుతాయి. ఈ 1260 దినాలు ముగించిపోయిన తర్వాత ఇక ఒక్కడు కూడా రక్షణలోనికి రావడానికి వీల్లేదు. జీవగ్రంథంలో రాయబడిన ప్రతి వాడు కూడా అప్పటికే రక్షణలోనికి వచ్చేసి ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం ఈ 3.5 సంవత్సరాల్లో ఉన్నాం. 7 సంవత్సరాలు 2 భాగాలు చేస్తే 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాల చివరి దినాన్న సంఘం పరలోకానికి వెళ్ళిపోయింది. ఇజ్రాయేలీలేమో తరం పడుతున్నారు, భూనివాసులు అందరూ కూడా భూమి మీదే ఉన్నారు. ప్రస్తుతం మనము అక్కడ ఉన్నాం. కాబట్టి రేపటి క్లాసులో మరిన్ని అద్భుతమైన సంగతులు, ఇజ్రాయేలీలు ఎక్కడికి తరం పడుతున్నారు, పరలోకం వెళ్ళిపోయిన సంఘం ఏం చేస్తుంది, తరం పడుతున్న ఇజ్రాయేలీలు ఏం చేస్తున్నారు, ఈ సంగతులన్నీ రేపు మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం. సో డోంట్ మిస్ టుమారోస్ క్లాస్. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరమ తండ్రి, నీకు వందనాలు నాయనా. నువ్వు ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రకటన గ్రంథ క్లాసులకే నీకు వందనాలు. ఈ దినాన్ని మేము చెప్పబడిన వివరించిన క్లాసు నీ బిడ్డలందరికీ అర్థమైందని నేను నమ్ముచూ ఉన్నాను. అర్థం చేసుకుని కృప మరలా దయచేయండి. మరలా రేపు క్లాసులో మేము కలుసుకుని కొన్ని విషయాలు నేర్చుకుని కృప దయచేసి దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.
Amen. So my dear friends, thank you for learning the book of Revelation with us. We welcome you to join with us tomorrow by the same time. Until then, may God richly bless you and keep you safe. May God bless you. Amen.